తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తా। ఈ రోజు ప్రధానంగా కూడా కొన్ని అంశాల గురించి మనం చర్చించుకోబోతున్నాం। రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవ కోణాన్ని ఒకసారి మనం ఈ రోజు ఓపెన్ చేద్దాం। తెలంగాణ రాజకీయాలలో జరుగుతున్న పరిస్థితులు, రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారికి సంబంధించి, అదేవిధంగా ప్రభుత్వం ఏం చేస్తున్నది, ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మధ్య స్నేహపూరిత వాతావరణం ఉందా లేకపోతే ఇంకే వాతావరణం ఉంది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం। నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు అనేది కూడా ఎవరు ఊహించని తారాస్థాయికి చేరుతుంది। ఇక్కడ వ్యక్తిగత రాజకీయాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు। ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు చూసిన విభిన్నమైన అంశాలను చూసాం। అయితే ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక కొత్త వాదన అయితే తెర మీదకి తీసుకొచ్చారు। ఏం జరిగింది అంటే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ యొక్క ఇజ్జత్ పోతున్నది, పరువు పోతున్నది, మంత్రుల మీద ప్రజలు తిరుగుబడుతున్నారు, ఎమ్మెల్యేలను ఊళ్ళల్లోకి రాణిస్తలేరు, గ్రామ సభల పేరుతో తన్నించుకునే కార్యక్రమం తప్ప ఇంకేది లేదనే కాడికి ఓ అభిప్రాయానికి వచ్చారు। లేదు గ్రామ సభలతో మన సత్తా ఏంటో తెలుస్తుంది అనేది ఇంకొక అంశం, లేదు గ్రామ సభలతో ప్రజల్లోకి వెళ్ళేందుకు ఒక మార్గదర్శకం అంటూ ఇంకొక అంశం। అంటే ఇందులో చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయి, ఒకటి అని చెప్పలేం। ప్రభుత్వానికి పాజిటివ్గా, నెగిటివ్గా, దాంతోపాటు విపక్షాలకు అనుకూలంగా, దాంతోపాటు ప్రజలకు అనుకూలంగా కూడా చాలా అంశాలు ఉన్నాయి। మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, నిజంగా కాంగ్రెస్ పార్టీ పరువు గంగపాలైపోయిందా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ప్రజల్లోకి వెళ్ళడానికి ససేమిరా అంటున్నారంటే అవుననే సమాధానం అయితే వినబడుతుంది। అసలు ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం। అయితే దానికంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి। రైట్, ఇక మనం ఈ అంశాన్ని చూద్దాం। కాంగ్రెస్ వాళ్ళం అంటేనే ఇజ్జత్ పోతుంది, కాంగ్రెస్ వాళ్ళం అంటేనే ఇజ్జత్ పోతుంది। ఎందుకు ఇజ్జత్ పోతుంది, ఎక్కడ ఇజ్జత్ పోతుంది అనేది చదువుదాం। ఏ పార్టీకైనా కార్యకర్తలే బలగం, వాళ్లకు ధనుగా నిలబడితే ఆత్మవిశ్వాసం కల్పిస్తేనే తిరుగు ఉండదు, వాళ్ళు చేసే ప్రచారమే ప్రజలకు త్వరగా చేరువవుతుంది। కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఆ కార్యకర్తల బలమే లేకుండా పోయే పరిస్థితులు కనబడుతున్నాయి। క్షేత్రస్థాయిలో జనం నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దానికి కారణం కనిపిస్తుంది। రేవంత్ సర్కార్ తీరుతో తల ఎత్తుకోలేకపోతున్నామంటూ స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారంటే గ్రామాలలో ఆ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు। 6 గ్యారెంటీల అమలులో తీవ్ర జాప్యంతోనే జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పార్టీ వాట్సాప్ గ్రూపులలో ఆవేదన వెలుబుచ్చుతున్నారు। రైతు బంధు ఎప్పుడొస్తుందని, రేషన్ కార్డు ఏమైందని అడుగుతుంటే తమ దగ్గర జవాబు లేక నేలచూపులు చూడాల్సి వస్తుందని కూడా అంటున్నారు। అంటే ఇక్కడ ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఇప్పుడు నిజానికి కూడా ఒక మీడియా సంస్థకు బలం ప్రజలే, ఓ పార్టీకి బలం ప్రజలే, ఒక ప్రభుత్వానికి బలం ప్రజలే। అలాంటి ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు 365 రోజులు అయిపోయింది కదా మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి, మరి ఇప్పటి వరకు ఏం చేసింది, మాకు ఇస్తానన్న హామీలేవి, 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 హామీలను పక్కన పెట్టినా, మీరు ఇస్తానన్న రేషన్ కార్డులేవి, మీరు ఇస్తానంటున్న ఇందిరమ్మ ఇల్లు లేదని ప్రజలు ప్రశ్నలు కురిపిస్తున్నారు। ఈ ప్రజా ప్రశ్నలతో ఏం చేయాలో అంతుచిక్కని పరిస్థితులలో కార్యకర్తలు కూడా నేలవైపు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది। ఎందుకంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, ఎమ్మెల్యేల దగ్గర సమాధానం లేదు, మంత్రుల దగ్గర సమాధానం లేదు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర సమాధానం లేదు। ఎందుకంటే పూర్తి స్థాయిలో ఒక వ్యూహం ప్రతి వ్యూహాలలో భాగంగా వెళ్తున్న తీరు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఒక సరి అయిన ప్రణాళిక లేకపోవడంతో ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేది 100% నిజం। నిజానికి ఇక్కడ ప్రభుత్వం వైఫల్యం చెందడానికి, ప్రజల తిరుగుబాటు రావడానికి కారణం కూడా ప్రభుత్వమే। దాని వెనుక ఉన్న సలహాదారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వారు ఎవరైనా కావచ్చు। ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో మంత్రుల మధ్య సఖ్యత ఎక్కడ కనిపించట్లేదు। మీరు చాలా క్లారిటీగా చూడొచ్చు। ఉత్తమ్ ఒక వర్గం అయితే కోమటిరెడ్డి ఇంకో వర్గం, లేదా అటు ఏది కోమటిరెడ్డి వర్గానికి సంబంధించి, ఉత్తమ్ వర్గానికి సంబంధించి, ఇటు రేవంత్ వర్గానికి సంబంధించి, అటు పొంగులేటి వర్గానికి సంబంధించి, ఇటు కొండా సురేఖ వర్గం కావచ్చు, సీతక్క వర్గం కావచ్చు, దాంతోపాటు దామోదర్ రాజ నరసింహ, ఎటువైపు చూసినా గుండ్రంగా తిరుగుతున్నారు, ఒగల చుట్టూ ఒగలు ప్రదక్షిణలు చేసే పరిస్థితి వచ్చింది। అంటే సఖ్యత లేకపోవడంతో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే ఖచ్చితంగా కూడా ఎదురవుతాయి। ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏంది అంటే గుంపు బలం ఉంటేనే ప్రభుత్వానికి కానీ లేదా పార్టీకి కానీ పూర్తి స్థాయిలో లాభం చేకూరుతుంది। కానీ ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు కనిపించకపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది అనేది వాస్తవమైన విషయం। ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒకసారి మనం క్లారిటీగా కూడా చూద్దాం। ఇప్పుడు ఒక పార్టీకి సంబంధించి ఒక ఇంటికి వెళ్ళి ప్రచారం చేయాలంటే ఎవరు కావాలి,
రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ప్రచారం చేస్తాడా? లేదు. లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు వచ్చి ప్రచారం చేస్తారా? లేదు. మరి ఎమ్మెల్యే వచ్చి ప్రచారం చేస్తారా? లేదు. ఎవరు చేస్తారు? ఒక పార్టీ ఎదుగుదల కోసమైనా, ఒక పార్టీ అభివృద్ధి కోసమైనా ఎవరు చేసే వాళ్ళు? కార్యకర్తలే చేస్తారు. ఏ పార్టీకైనా బలం వెన్నుదన్ను కార్యకర్తలు మాత్రమే. మరి అలాంటి కార్యకర్తలు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే బిక్క ముఖం వేసుకొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్న పరిస్థితి చూస్తాం. ఇక దాంతోపాటు రేవంత్ మాటలతో తలెత్తుకోలేకపోతున్నాం. కొట్టుడే తక్కువైంది. పథకాలు ఎప్పుడు ఇస్తారో సరిగ్గా చెప్పలేరు. మాటలతో మభ్యపెట్టడం సరైంది కాదు. వాట్సాప్ గ్రూపులలో కార్యకర్తల నైరాశ్యం, గ్యారంటీల అమలుపై తీవ్ర స్థాయిలో మండిపాటు, కార్యకర్తల నమ్మకాన్ని కోల్పోతున్న కాంగ్రెస్. మరోవైపు అధికారులపై ఇందిరమ్మ కమిటీల పెత్తనం, జాబితాలో పేరు ఎందుకు లేదంటూ చంపుతామని బెదిరింపులు. చర్చనీయ అంశంగా మారిన ఇందిరమ్మ కమిటీల వ్యవహారం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతోంది. గ్రామాలలో తిరగాలంటే తమ వల్ల కావడం లేదని కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు, కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. పథకాల అమళ్లలో ప్రభుత్వ ధోరణితో తమపై తీవ్ర ఒత్తిడి నెలకొందని, ఎక్కడికక్కడ రైతులు జనం నిలదీస్తుంటే నోటి మాట కూడా రావడం లేదని, ఇజ్జత్ పోతుందని వాపోతున్నారు. గ్రామీణ స్థాయిలో వాట్సాప్ గ్రూపులలో వాళ్ళ మెసేజ్లు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. జనం అడుగుతున్న వాటికి తమ దగ్గర సమాధానం లేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పే మాటలకు వాస్తవంలో జరిగే వాటికి పొంతన లేకుండా పోవడంతో తిట్లు తినాల్సి వస్తుందని కాంగ్రెస్ నేతలకు సంబంధించిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంది? పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలను ఒక్కసారి మనం అంచనా వేద్దాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఒక్కరి మీద నెట్టడం కూడా ఇది కరెక్ట్ కాదండి. కేవలం యనుమల రేవంత్ రెడ్డి మీదనే నెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు. మరి మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, దానికో వ్యవస్థ ఉన్నది, వాళ్ళందరి ఇజ్జత్ కూడా పోయినట్టే కదా. ఒకసారి మనం ఆలోచిద్దాం. ఏంది అంటే పూర్తి స్థాయిలో 2023-24 సంవత్సరానికి గాను వీళ్ళ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ విషయం ఏంది? రేవంత్ రెడ్డి ఒక్కడే ప్రమాణ స్వీకారం చేయలే కదా. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసిరు కదా. మరి ఈ మంత్రులందరూ కోడిగుడ్డు మీద ఈకలు వీక్తుర్రా అనేది కూడా చర్చనీయ అంశంగా మారింది. ఎందుకంటే ఒక కుటుంబాన్ని నిలబెట్టాలంటే కుటుంబ యజమానితో పాటు ఆ కుటుంబం అంతా కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తేనే ఆ కుటుంబానికి సంబంధించి నిలబడుతుంది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా సంబంధించి రేవంత్ రెడ్డిని పదే 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 తిట్ల పురాణమైన దండకమైన చేస్తే ఏమొస్తుంది? మంత్రుల పదవులు ఎందుకు ఇచ్చినట్టు వీళ్ళందరికీ? మంత్రి పదవులు ఎందుకు? ఓయమ్మ అంటే ఏంది? ఆ కాన్వాయ్లలో సల్లటి ఏసీలలో తిరగడానికి, అధికార బంగ్లాలలో తిరగడానికి, అధికారులకు సంబంధించిన అలవెన్సులు తీసుకోవడానికి మంత్రులకు ఏమైనా పదవులు ఇచ్చిలా? ఈక్వల్ టు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే సీఎం ఈక్వల్, మంత్రులు అంటే కాస్తోకిస్తో అక్కడికే దగ్గరికి వచ్చేటోళ్ళే కదా. ముఖ్యమంత్రి తర్వాత వాళ్ళే కదా. మరి మంత్రులందరూ ఏం చేస్తున్నారు? కొడుగుడ్డు మీద ఈకలు వ్యక్తున్నారా? మంత్రుల పనితనం ఏమైపోయింది అంటున్నా. మంత్రుల రివ్యూలు ఇవి అంటున్నా. మంత్రులకు సంబంధించి గ్రామీణ స్థాయిలలో జిల్లాల పర్యటనలు ఇవి అంటున్నా. మంత్రులకు సంబంధించి వాళ్ళ యొక్క ప్రణాళిక ఏంది అంటున్నా. మంత్రులు ప్రజలకు ఏం చెప్తున్నారు అంటున్నా. మంత్రులు ఇచ్చే సందేశం ఏంటి అంటున్నా. మంత్రులు ఏం చేస్తున్నారు అంటున్నా. ఏం చేయట్లేదు. కోడిగుడ్డుని ఇట్లా పట్టుకున్నారు, ఈకలు దొరుకుతాయా పీక్దామా అని చూస్తున్నారు. నిజమండి. మరి కోడిగుడ్డు మీద ఈకలు ఉంటాయంటే ఉంటాయి. కోడిగుడ్డు పెట్టినాక ఈకలు అంటుతాయి కదా, వాటిని ఎట్లా పీక్దామా అని చూస్తారు వీళ్ళు మంత్రులు. అరే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని పట్టుకొని పూర్తి స్థాయిలో ఏంది అంటే ఇక్కడ 2-3 రకాలుగా మనం ఆలోచిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లాగో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం దానికి పూర్తి స్థాయిలో పరిపాలన వ్యవస్థ అర్థం కావట్లేదు, లేదా పరిపాలనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అంతు చిక్కని పరిస్థితి కనబడుతుంది. 365 రోజులు అవుతుంది. ఓకే రైట్. అంటే ఎందుకంటే ముఖ్యమంత్రి అయిన యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి గతంలో ఎప్పుడు మంత్రి పదవి చేపట్టలేదు, దానికి సంబంధించి కూడా తెలియదు. మరి ఇదే మంత్రివర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాజీ మంత్రి కదా, దుద్దిల్ల శ్రీధర్ బాబు చేసిండు కదా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిండు కదా, కొండా సురేఖ చేసింది కదా, బట్టి విక్రమార్క చేసిండు కదా. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సరే వీళ్ళ పార్టీ గురించే మాట్లాడదాం మనం కాసేపు. మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా మంత్రులు. అంటే ఏం చేస్తున్నారు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ పతనం కావడానికి ఒక్క రేవంత్ కారణం కాదు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఎవరైతే పూర్తి స్థాయిలో వాళ్ళకి సంబంధించి పదవులను అనుభవిస్తున్నారో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. ఎందుకు అంటే మేము ఎలాగో 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు అని ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చెప్పే సందర్భమైనా, లేకపోతే పూర్తి స్థాయిలో ప్రజల మన్ననలను పొందాలంటే ప్రభుత్వం కాస్త సమయం కావాలనో, లేకపోతే వాళ్ళు చెప్పే అంశాలకు సంబంధించి ఒక మంత్రి ఇప్పుడు పొంగులేటి ఒక స్టేట్మెంట్ ఇస్తే, ఉత్తమ్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, కోమటిరెడ్డి ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, బట్టి ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, దామోదర్ రాజనరసింహ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, కొండా సురేఖ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, సీతక్క ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, పొన్నం ప్రభాకర్ ఇంకో స్టేట్మెంట్ ఇస్తే, ముఖ్యమంత్రి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఇక ఏడి పోతుందండి? ఏ తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏమైనా పిచ్చోళ్ళా? అంటే వాళ్ళకే క్లారిటీగా తెలియదు అనే కాడికి వచ్చిపోయింది కదా.
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళలోనే సఖ్యత లేదు అనేది అర్థమైపోయింది కదా, వాళ్ళకు సంబంధించి మాకేమీ తెలియలేదు అనే పరిస్థితికి ఏర్పడింది కదా. మీరందరూ దయచేసి ఆలోచించాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా. నేను ఎందుకు విషయాన్ని చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కాదు, మంత్రుల ఇజ్జత్ కూడా పోతుంది, ఎమ్మెల్యేల ఇజ్జత్ కూడా పోతుంది, ఎంపీల ఇజ్జత్ కూడా పోతుంది, ఎవరైతే ప్రజల చేత ఎన్నుకోబడిందో వాళ్ళందరి ఇజ్జత్ పోతుంది. ఎందుకంటే ఇదే పూర్తి స్థాయిలో ఇప్పుడు వాళ్ళు మేనిఫెస్టో పెట్టినప్పుడు ఏమని చెప్పిళ్ళు, ఒక భగవద్గీత అన్నారు, ఒక ఖురాన్ అన్నారు, ఒక బైబిల్ అన్నారు, దాంతోపాటు పూర్తి స్థాయిలో భారత రాజ్యాంగం ప్రకారం ఖచ్చితంగా కూడా మేము అమలు చేసి చెప్తామని చెప్పారు. మరి ఈరోజు అదే మేనిఫెస్టోకు సంబంధించి ముఖ్యమంత్రి ఒక్కడే కాదు కదా మేనిఫెస్టోని రూపొందించింది, ముఖ్యమంత్రితో మంత్రులందరూ ఏం చేస్తున్నారని నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్టేట్మెంట్ ఇస్తే ప్రజలు గందరగోళానికి గురైతే, వాళ్ళ ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, ఓ పక్కన నిరసనలు వ్యక్తం చేస్తుంటే, వాళ్ళ ఒంటి మీద లాఠీలు బలుగుతూ ఉంటే, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అవుతా ఉంటే, వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు జరుగుతూ ఉంటే, ఈ వ్యవస్థ ఎక్కడికి దారి తీస్తున్నది అంటున్నా నేను. ఏమన్నా అంటే యనుమల రేవంత్ రెడ్డి ఎత్తలేడు, యనుమల రేవంత్ రెడ్డి ఎత్తలేడు, యనుమల రేవంత్ రెడ్డితో పాటు మీరందరూ గడ్డిబీక్తున్నారా మంత్రులందరూ అంటున్నా. యనుమల రేవంత్ రెడ్డి వల్ల కాలే పాపం, ఆయనకు ఇదివరకు మంత్రిగా సంబంధించి ఎక్కడ చేయలేదు, దాంతోపాటు ఆయనకు సంబంధించి ఎక్కడ అవగాహన లేదు, లైట్ తీసుకుందాం పక్కన పెడదాం. మరి మంత్రులందరికీ అవగాహన ఉన్నది కదా, ప్రభుత్వానికి సంబంధించి అధికారులకు మధ్య శాఖలకు సంబంధించి ఎట్లెట్లా చేస్తారు ఏంటిదేంటిదని వాళ్ళందరికీ తెలుసు కదా. మరి మీరు అందరూ ఏం చేస్తున్నారు అంటున్నా నేను. తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా మంత్రులందరినీ ప్రజాప్రతినిధులను అడుగుతున్నా. ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయినా, ఒక మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అయినా, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినా, మినిస్టర్ అయినా, లేకపోతే సీఎం అయినా, డిప్యూటీ సీఎం అయినా బాధ్యత అందరికీ వర్తిస్తుంది కదా, ఒక్క రేవంత్ రెడ్డికే వర్తించదు కదా. కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నదంటే కార్యకర్తల వైఫల్యం ఉంటుంది, మండల అధ్యక్షుల వాళ్ళ గ్రామ అధ్యక్షుల వైఫల్యం ఉంటుంది, నియోజకవర్గ ఎమ్మెల్యే బాధ్యత ఉంటుంది, ఆ జిల్లా మంత్రుల బాధ్యత ఉంటుంది, రాష్ట్రానికి సంబంధించిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఉంటుంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. మళ్ళీ ఇక్కడ ప్రభుత్వం పరిపాలన చేయడానికి పార్టీ రూపంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీని ఇంకొక వ్యక్తి నిర్వహణ చేస్తారు, ప్రభుత్వాన్ని వేరే వ్యక్తి నిర్వహణ చేస్తారు. మీకు ఈ విషయం తెలవాలి. కేవలం ఒకటేసారి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి మనందరం మాట్లాడుకుంటా ఉంటే ఈరోజు ఇది ఎక్కడికి దారితీస్తుంది అంటున్నా నేను. 365 రోజులు అయిపోయింది, ఇంకా అడ్మినిస్ట్రేషన్ రావట్లేదా? కావాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి, అగమ్య గోచరంగా చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టే పనులు ఏమన్నా చేస్తున్నారా? లేకపోతే కార్యకర్తలందరూ కూడా నైరాశ్యంలోకి వెళ్ళి వాళ్ళుగా పూర్తి స్థాయిలో తప్పించే ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రశ్నించే గొంతుకలు లేక విపక్షాలను పూర్తి స్థాయిలో ఇబ్బందులను పెట్టినట్టు మీ పార్టీ కార్యకర్తలనే మీరే ఇబ్బందులు పెట్టుకుంటున్నారా? ఏడాది పాలనండి. మీ కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాడుగా మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కమిటీలు ఉన్నాయి, గ్రామీణ కమిటీలు అన్నీ ఉన్నాయి. మేము ప్రజల్లోకి వెళ్ళి చెప్పలేకపోతున్నామంటే అది ఒక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిదే కాదండి. నేను చాలా వరకు చెప్తున్నా, ఈయన ఒక్కందే తప్పు కాదాడా. మంత్రులు ఏం చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, ఎంపీలు ఎమ్మెల్సీలు ఎంతమంది ఉన్నారండి ఒక పార్టీకి, ఒక ప్రభుత్వానికి ఇంతమంది వ్యవస్థ ఉన్నది కదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అంటున్నా. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతుందంటే అది మహేష్ కుమార్ గౌడ్ వల్ల. దాంతోపాటు ప్రభుత్వం ప్రజలకు ఏం సమాధానం చెప్పలేకపోతుంది, ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతను మేము ఏమీ చెప్పలేకపోతున్నాం కార్యకర్తలు అంటే అది మంత్రులు మొత్తం కూటమి అందరి మీద వస్తుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తన యొక్క సొంత తప్పిదాలను స్వయంకృత అపరాధంతో ఒక వ్యక్తో లేకపోతే ఒక వ్యవస్థకు సంబంధించి పూర్తి స్థాయి తీర్చిదిద్దాలంటే పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలకు ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా 6 గ్యారంటీలు ఇస్తిరి. సరే గ్రామ సభలను పెడితిరి, గ్రామ సభలలో ఏమైంది, పూలదండ వదలు వేరే దండలు పడేటి. కానీ ప్రజలు చాలా ఓపికతోని వాళ్ళ యొక్క బాధ్యతతోని ఆగిపోయారు. ఊరి పొలిమల్ల దాటిదాకా తరిమే పరిస్థితులు వచ్చాయి. ఎందుకు వచ్చినాయి ఈ పరిస్థితులు, ఎక్కడి నుండి వచ్చినాయి? ఓ ప్రణాళిక లేకపోవడం వలన పరిస్థితులన్నీ ఎందుకు ఇలాంటి పరిస్థితులు దాపరించినాయి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించండి, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? మేము 100 రోజులలో 6 గ్యారెంటీలు నెరవేరుస్తాం, డిసెంబర్ 9వ తారీఖు గిట్ల పోయి గట్ల తెచ్చుకోర్రి, అందరి దేవుళ్ళ మీద ఒట్లు వేయడాలు, ప్రమాణాలు వేయడం, దాని తర్వాత ఆగస్టు 15 అనడం, దాని తర్వాత మార్చి 31 అనడం, ఇవన్నీ కూడా స్వయంకృత అపరాధం కాదా అండి? ఇప్పుడు ప్రభుత్వం గందరగోళంలో పడడం, ప్రజల్ని గందరగోళం చేయడం, విపక్షాలను గందరగోళం చేయడం, దేనికి సంకేతం ఇవన్నీ? అంటే ఏం జరుగుతున్నది ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మార్పు వస్తుంది అని చెప్పి నిజంగానే మార్పు వచ్చింది. కార్యకర్తలో మార్పు వచ్చింది, పార్టీలో మార్పు వచ్చింది, ప్రభుత్వంలో మార్పు వచ్చింది. ఎలాంటి మార్పు వచ్చిందో తెలుసా? ఏ విధమైన మార్పు వచ్చిందో తెలుసా?
మేము విపక్షంలో ఉన్నప్పుడు అద్భుతంగా పోరాటం చేస్తాం, కానీ అధికారంలోకి వచ్చినప్పుడు మేము ఏమి చేయలేకపోతున్నాం. ఎందుకంటే మాకు ఈ అడ్మినిస్ట్రేషన్, ఈ పరిపాలన వ్యవస్థ తెలియదు. ఒకవేళ తెలిసిన ఒక రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ఎంత, రాబడి ఎంత, పోకట ఎంత, దాంతోపాటు జీతాలు ఎట్లా ఎల్లదీయాలి, సంక్షేమ పథకాలను ఎట్లా అమలు చేయాలి, దాంతోపాటు కేబినెట్ ఏ విధంగా సహకరించాలి, మంత్రులకు సంబంధించి ఎందుకు సహకరించలేకపోతున్నారు వీళ్ళు, దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీ సపోర్ట్ ఎట్లున్నది అనేది లేకపోయా. 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా నిరాటకంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం అద్భుతంగా విజన్లోకి వెళ్ళడానికి కారణం వన్ అండ్ ఓన్లీ కేసీఆర్ వల్లనే. ఎందుకు అంటే కేసీఆర్ ఆ పార్టీకి అధ్యక్షుడు, కేసీఆర్కు సంబంధించే ఆ ముఖ్యమంత్రి, దాంతోపాటు ఆయన చెప్తే శాసనంగా మారిపోయేది. కానీ ఇక్కడ ఏమైతుంది, రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తే బయటకు వచ్చి అయ్యా అని ఒక మంత్రి అంటాడు, ఇంకొక అని ఇంకొక అని ఇంకొక ఏమని ఇష్టం వచ్చినట్టు వాడు మాట్లాడబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? మీకు అర్థం కాని విషయం ఏంటి అంటే, మీరందరూ ఆలోచించవచ్చు, అరే రంజిత్ ఏంటి ప్రభుత్వానికి సంబంధించి ఇట్లా మాట్లాడుతాను. వాస్తవం అండి, నా సొమ్మండి, నేను నా మీద రూపాయి భారం పడుతుంది. ఒక ముఖ్యమంత్రి రోజు కాన్వాయ్లో వెళ్తున్నాడంటే దాంట్లో ఎంతో కొంత నా రూపాయి ఖర్చు ఉంటుంది. ఒక మంత్రి విలాసవంతంగా కూడా ప్రభుత్వం యొక్క ఏదైతే బంగ్లాలలో ఉంటున్నాడంటే ఆయనకు అయ్యే ఖర్చులలో నా మీద రూపాయి భారం పడుతుంది. ఎమ్మెల్యే లగ్జరీగా తిరుగుతున్నాడంటే వాడికి అయ్యే పెట్రోల్ ఖర్చు నేను ఇస్తున్నదే. నా పైసా వృధా పోతున్నదనే బాధ అనిపించదా? ఇట్లా సగటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పౌరుడి యొక్క రూపాయి వృధా అయిపోతున్నది కదా. ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తారా చేయరా, ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటుందా ఉండదా, మంత్రివర్గం పూర్తి స్థాయిలో పనిచేస్తుందా చెయ్యదా, ఇది మీ వరకే నేను వదిలేసుకుంటూ వెళ్తా ఉంటే ఏమైపోతుంది అంటే అల్టిమేట్గా మేమేం చేయం, మీరేమన్నా చేసుకోరు అనే కాడికి వస్తుంది. ఇది మేమేం చేయమన్నప్పుడు మంత్రులు రాజీనామా చేయరు, మేమేం చెయ్యలేమో అన్నప్పుడు రాజీనామా చేయండి మంత్రులు. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీదనే నెట్టేసి రేవంత్ రెడ్డి తప్పు చేసిండు, రేవంత్ రెడ్డి లంగా దొంగడే ఎన్ని రోజులు అట్లా. మరి మంత్రులు ఏం చేస్తున్నారు? మంత్రులకు బాధ్యత లేదా? మంత్రులకు బాధ్యత లేదా? 65 మంది ఎమ్మెల్యేలకు బాధ్యత లేదా? 10 మంది ఎంపీలకు 8 మంది ఎంపీలకు బాధ్యత లేదా? ఎమ్మెల్సీలకు బాధ్యత లేదా? కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఏ ఒక్క వ్యక్తికి బాధ్యత లేదా? నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి సంక్షేమ పథకాల విషయంలో పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వం అధికారంలోకి రానివ్వండి, రావచ్చు గాక రాకపోవచ్చు గాక, కానీ రియాలిటీ ఏంటి అనేది మనందరం కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు అక్రమ కేసులు అవుతున్నాయి, దాంతోపాటు బనాయిస్తున్నారు, చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు అనేది కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీరు మరో విషయం కూడా చూడాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాల పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలకు సంబంధించి మీరు అందరూ కూడా చూసారు. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఇక్కడ సంక్షేమ పథకాల విషయంలో జరిగిన పరిణామాల విషయంలో కానీ, వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ, వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టో ఎట్లాగా అమలు కావట్లేదు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలిసిపోయింది. అంటే ఇక్కడ ఒక్క ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి తప్పే కాదు, మంత్రులది 100% తప్పున్నది, 65 మంది ఎమ్మెల్యేలది తప్పున్నది, ఇక అధికారులది అయితే ఘోరమైన వైఫల్యం. ఇది ఒక ఆదేశాలు ఇస్తే దాన్ని బేఖాతరు చేయడం, ఆదేశాలను పాటించకపోవడం, అలర్ట్గా ఉండకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ. నేను ఓన్లీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇజ్జతే పోతున్నదంటే కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ కాదు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల సంబంధించి వాళ్ళు తలెత్తుకోలేకపోతున్నారు గ్రామీణ ప్రాంతాలలో. ఎవరు? రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మంత్రులు మాట్లాడే తీరుకు నేను నిజంగా చెప్తా, ఇంతకుముందు నాకు ఆఫీస్ కింద కాంగ్రెస్ కరడు గట్టిన 3వ తరం కార్యకర్త కలిసిండు. రంజిత్ భాయ్ అంటే, అరే వీళ్ళు ఎవరు రాబాయ్ గిట్లున్నారు అంటే, మరి ఎస్ఓటీఐ ఇంటెలిజెన్స్ అయి పోలీస్ వ్యవస్థ వచ్చి ఉన్నది కదా, అది దొంగల లెక్కనే వస్తాను, వాళ్ళు మంచిగా వస్తే నేను కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. సరే అని మామూలు పంపిస్తే లేదు నేను కాంగ్రెస్ పార్టీ కరుడు గట్టిన కార్యకర్తను, మా ఇంట్లో మా కుటుంబంలో నాది 3వ తరం, నేను పూర్తి స్థాయిలో కరుడు గట్టిన కాంగ్రెస్ వాదిని, చాలా ఇబ్బంది అయిపోతుంది, అసలు ప్రజల్లోకి వెళ్ళాలంటే ముఖం చూపెట్టలేకపోతున్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేట్మెంట్ పైనుండి ఇస్తే ఉంటే మేము వాస్తవాన్ని మాకు తెలిసినప్పటికీ కూడా మేము ఏం మాట్లాడలేకపోతున్నామండి. మా వల్ల ఏమైతే లేదని వాళ్ళ కన్నీళ్ళు పెట్టుకోబట్టే. అంటే తలనొప్పి ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి కార్యకర్తలకు. ఇంతకంటే ఘోరం ఇప్పటికైనా మారకపోతే, ఇప్పటికైనా మా మంత్రులు మారకపోతే, ఇప్పటికైనా మా 65 మంది మారకపోతే, రోజు చూస్తూ వార్తలు చదువుతూ వాళ్ళని తిడుతూ వీళ్ళని తిడుతూ వాళ్ళ వైఫల్యాన్ని చెప్తూ వీళ్ళ వైఫల్యాన్ని చెప్తూ ఉంటూ మరి మా పైసలన్నీ దొబ్బి తినడానికి వాళ్ళు ఎందుకు ఉండాలాడా? రాజీనామా చేస్తే అయిపోతుంది కదా. ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతకు ప్రజలకు సేవ చేయడానికి చెయ్యాలనే ఇంట్రెస్ట్ లేకపోతే రాజీనామా చేయమంటాం, అంతే కదా. ఇప్పుడు జరిగేది అదే కదా.
ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఎవరైనా ఉన్నా ఆయన పూర్తి స్థాయిలో ప్రజల కోసం పనిచేయనప్పుడు రాజీనామా చేయమంటాం. 1,34,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి అప్పైందండి. ఓ విశ్వవిద్యాలయం కట్టలే, ఒక ఆసుపత్రి కట్టలే, పేదలకు ఇల్లు ఇయ్యలే, సంక్షేమ పథకాలు అమలు చేయలే. ఇది మనం డైరెక్ట్గా మాట్లాడుకునే అంశం. ఎవడు అమలు చేయాలి, ఎవడు ఆచరణలోకి తీసుకురావాలి, ఎవడు చెప్పాలి? ఆర్టీఐ ఎత్తే గిట్లా తీసుకపోతే గిట్లా పక్క వారెత్తాలట పేపర్లు. మరి ఎవరు చెప్పాలి ఇది? మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన అధికారులైనా మాట్లాడాలి, లేదా రాష్ట్రానికి సంబంధించిన మంత్రులైనా మాట్లాడాలి. ఒకళ్ళు రాత్రి 7 అయితే అందుబాటులో ఉండని మంత్రి, ఇంకోళ్ళు పొద్దుగాల 12 అయితే లేవని మంత్రి, ఇంకోళ్ళు ఇక ఎప్పటికీ బయటికి పోయే మంత్రి ఇంకొకరు. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరు ఒక్కొక్క గోస. వ్యక్తిగత విషయాలలోకి పోతలేను నేను. అందుబాటులో లేనోళ్ళ వ్యక్తుల గురించి నేను చెప్తున్నా. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతూ ఉంటే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామని నాదొక చిన్న ప్రశ్న. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించుకోండి. ఎందుకంటే ఇక్కడ హామీ ఇచ్చినప్పుడు, నేను మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, మేనిఫెస్టోలో ఇప్పుడున్న మంత్రులు సగానికి అందరున్నారు మేనిఫెస్టో తయారీ కమిటీలో, ఒక్కరిద్దరు తప్ప. మరి వాళ్ళకి ఆ రోజు తెలియదా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉద్యమ నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు 14 సంవత్సరాలు నిరంతరాయంగా పోరాటం చేసిలు. వావ్, అద్భుతం, మహోన్నతమైన నేత. దాంతోపాటు 10 సంవత్సరాల అద్భుతంగా పరిపాలించాడు, సూపర్. మరి తర్వాత ముఖ్యమంత్రిని మనం కోల్పోయినాం, కొత్త ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండు. మరి ఆ ముఖ్యమంత్రి వల్ల పరిపాలన వ్యవస్థ అతనికి రాకపోవడం వలన, లేకపోతే ఆయన చుట్టూ ఉండే మంత్రులకు సంబంధించి ఎమ్మెల్యేలకు సంబంధించి సపోర్ట్ చేయకపోవడం వలన, అధికారులు సపోర్ట్ చేయకపోవడం ఎందుకు కావట్లేదు? గతంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి సంబంధించి విపక్షంలో ఉన్నప్పుడు వారు మాట్లాడినప్పుడైనా, విపక్షంలో కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద తలకాయలు మాట్లాడినప్పుడు ఏంది అంటే ముసలోళ్ళు అయిన వాళ్ళు కూడా, తెల్లింటికలు వచ్చిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు. మరి ఈ రోజు ఎందుకు చేయలేకపోతారు? తప్పు మీద, ఎమ్మెల్యేలదా, మంత్రులదా, ముఖ్యమంత్రిదా, అధికారులదా? క్లారిటీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇవ్వాలి. లేకపోతే నా ముంగట్టిన ట్రాఫిక్లో ఆ మంత్రి పోతాడంటే మొత్తం ట్రాఫిక్ అంతా క్లియర్ చేసి కుయి అని పోతా అంటాడు. నా పైసలతోనే తిరుగుతాడు, నా పైసలతోనే ఉంటాడు, నా పైసలతోనే తింటాడు, నా పైసలతోనే వంటాడు అనే బాధ అనిపించదా ఒక పౌరుడిగా? సార్ మీరు అందరూ కూడా ఆలోచించాలి. ముఖ్యమంత్రికి మంత్రులు సపోర్ట్ చేస్తలేరా? మంత్రులకు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తలేరా? లేకపోతే వీళ్ళందరికీ అధికారులు సపోర్ట్ చేస్తలేరా? నా యొక్క తెలంగాణ ప్రాంత బిడ్డగా, ఒక పౌరుడిగా నా మీద అప్పు భారం పెరిగిపోతున్నది. ఈ రాష్ట్రం చేసే అప్పు ఎవరు ఇళ్లకి వెళ్ళి, మంత్రుల ఇళ్లకి వెళ్ళలో, ఎమ్మెల్యేలు ఇళ్లకి వెళ్ళలో కట్టరు, మళ్ళీ మనమే కట్టుకోవాలి. మన మీదనే బాణం ఏదో ఒక రూపంలో, పన్ను రూపంలో వస్తుంది, లేకపోతే ఇతరత్ర ఏదో ఒక రూపంలో మళ్ళా ఇట్లా పిండేస్తారు. ఈ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం అయినా, అంతకుముందు ప్రభుత్వం అయినా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా, ఏ ప్రభుత్వం అయినా మన మీకెళ్ళే కట్టిస్తుంది. మరి అలాంటప్పుడు ఎందుకు చేయట్లేదు? ఈ ప్రశ్నకు సమాధానం కావాలి. కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నది, కాంగ్రెస్ పార్టీకి తలెత్తుకోలేకపోతున్నాం, కార్యకర్తలు అట్లెత్తుకోలేకపోతున్నాం అంటే ఇంకొక విషయాన్ని కూడా చెప్తున్నా. జిమ్మికి తిమ్మికి బమ్మి, బమ్మికి తిమ్మి జిమ్మిక్కులు చేసేవాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నేతలైనా, బీఆర్ఎస్ పార్టీ నేతలైనా, బీజేపీ పార్టీ నేతలైనా, కమ్యూనిస్ట్ అయినా, ఇంకా తెలంగాణలో ఏ పార్టీ అని ఉండని, రాజకీయం వరకే. దాని తర్వాత ఇన్నర్గా జరిగేది మీ అందరికి కూడా తెలుసు. కార్యకర్తలు కూడా గట్ల మారాలి. ఊళ్ళల్లా ఎట్టున్నారు, మాది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, అత్త ఏమైంది? నీకు ఇల్లు వచ్చిందా? అంటున్నా. నీ కొడుకు ఏమైనా ఉద్యోగం వచ్చిందా? నీ ఊళ్ళో ఏమన్నా బాగుపడ్డదా? ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అడుగుతున్నా, మీ ఊళ్ళోకి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మీ ఊళ్ళోకి రోడ్లు వచ్చినా, దావకానం వచ్చిందా, గుడ్ల దావకానం వచ్చిందా, లేకపోతే ఏది అక్కడ ఉండే హిందూ దేవాలయాలకు సంబంధించిన కట్టలు జరిగినాయి, ఇందిరమ్మ ఇల్లులు వచ్చినాయా, సంక్షేమ పథకాలు అమలైనా, ఉద్యోగాలు వచ్చినాయా, వ్యాపారాలు వచ్చినాయా, పరిశ్రమలు వచ్చినాయా, నీళ్ళు వచ్చినాయా, చెరువులు నిండినాయా, పంట కొనుగోలు జరిగిందా, అధిక ధరలు వచ్చినాయా, మీ ఊళ్ళోనే ఆఫీసులు ఏమన్నా వచ్చినాయా చెప్పురు. ఏం రాలే కదా. పిల్ల మీద ఉన్న పుస్తలు కూడా అమ్ముకొని మీరు రాజకీయాలు ఎత్తాలి. ఇక సిగ్గుమాల పని కాకపోతే ఇంకొకటి ఏముంటుంది? మీరు దేని మీద చేస్తున్నారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నేతలందరూ మంచిగానే ఉంటారు, మీరు ఎందుకు తన్నుకొని వస్తారు? నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అండి. కార్యకర్తలు ఏ పార్టీకైనా బలం అది ఎంతవరకు ఉండాలి, గంతవరకే ఉండాలి. మీరు ఆత్మహత్య చేసుకునేదాకా పోవద్దు. అది మీరు పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడే కాడికి పోవద్దు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇజ్జత్ పోతున్నది, నేను సమాధానం చూపెట్టలేకపోతున్నా, ప్రజలకు చెప్పలేకపోతున్నా, ముఖం చెల్తలేదు, నేను సిటీకి వెళ్ళిపోతా, లేకపోతే వేరే ఇక గింత మాత్రానికి మరి ఎందుకు మీరు పూర్తి స్థాయిలో అక్కడ పనిచేసినట్టు? నేను యనుమల రేవంత్ రెడ్డి వేస్ట్ అంటలేను, అలానే కేసీఆర్ చాలా గొప్పోడు అంటలేను, అలానే చంద్రబాబు వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ గొప్పది అని అంటలేను,
అందరూ ముఖ్యమంత్రులు తమ తమ యొక్క సామర్థ్యాన్ని బట్టి, తమ తమ యొక్క ఆలోచన బట్టి, తమ తమ యొక్క తెలివిని బట్టి ఏ విధంగా ఎట్లా డెవలప్ చేయాలో చేసిరు, వాళ్ళకున్న అవగాహన. దాంట్లో అందరికీ సెల్యూట్. కానీ ఇక్కడ పూర్తిగా వ్యవస్థకు సంబంధించి నాశనం అయిపోతా ఉంటే, రోజు రోజుకు మంత్రుల యొక్క ఆర్భాటాలు పెరుగుతూ, ఆడంబరాలు పెరుగుతూ ఉంటే బాధేస్తున్నది. సగటు తెలంగాణ వాదిగా బాధేస్తున్నది. సగటు తెలంగాణ ప్రాంత బిడ్డగా నాకు విశ్వాసం కోల్పోయి ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తేస్తుంది. ఎందుకు ఇస్తా అంటే 1,34,000 కోట్లు అంటే అలా 34 రూపాయలు నా నెత్తి మీద వల్లే నేను అప్పు కట్టద్దా? అది పూర్తిగా ఎవరి ఇళ్ళ, ఇప్పుడు యనమల రేవంత్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళి అప్పు కట్టరండి, కోమటిరెడ్డి లేకపోతే మంత్రులు ఇళ్ళకి వెళ్ళి కట్టరండి, ఎమ్మెల్యేలు ఇళ్ళకి వెళ్ళి కట్టరు. మళ్ళీ అల్టిమేట్గా కట్టాల్సింది మనమే. అంటే మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇచ్చిన గ్యారంటీలను మేము అమలు చేయలేకపోతున్నాం, ప్రజలలో తల చూపించలేకపోతున్నాం, ముఖం చూపించలేకపోతున్నాం అంటే అది మీ తప్పే. మీరు ఇచ్చిన అడ్డగోలు హామీలు, మీకు ఒక కార్యాచరణ లేకపోవడం, మీకు ఒక ప్రణాళిక లేకపోవడం, మీకు ఒక ఐడియా లేకపోవడం, మీకు ఒక వ్యూహాలు లేకపోవడం, మీకు ఒక అనుగుణమైన ప్రణాళిక వ్యవస్థ లేకపోవడం వల్ల జరిగే ఘోరమైన తప్పిదాల వల్ల ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక బ్రహ్మాండమైన విషయం వచ్చింది. నేను నిజంగా చెప్తున్నా, ప్రభుత్వాలు పడిపోయే ముచ్చటేది. ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తలేరండి మంత్రులు ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేయట్లేదండి, ఎమ్మెల్యేలు కార్యకర్తలకు సపోర్ట్ చేయట్లేదండి. మరి ఎందుకు వీళ్ళందరూ అధికారంలో ఉండేదనే క్వశ్చన్ ఉత్పన్నం కాదా అండి? ఈ భారతదేశ పౌరుడిగా, ఈ తెలంగాణ వాదిగా మన ఓట్ల చేత మనం ఎన్నుకున్న నేతలు, మన జీతగాళ్ళు మన కోసం పనిచేయాల్సింది పోయి వాళ్ళ ఆడంబరాలు, వాళ్ళ ఎంజాయ్మెంట్కు పోతే ఈరోజు మన పరిస్థితి ఏంది అంటున్నా. ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించండి. అధికారం కోసం వీళ్ళు పోరాటం చేస్తుడు, ఉన్న అధికారాన్ని వాళ్ళు సరిగ్గా చేయకపోవడం, మనమేమో ప్రశ్నించడం, ప్రజలకేమో న్యాయం జరగకపోవడం, ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనం ఆలోచించాలి. జనరలైజ్ చేయండి, జనరల్గా ఆలోచించండి. ఒక మానవుడిగా, ఒక చదువుకున్న వ్యక్తిగా ఒక ప్రాంతానికి సంబంధించి ఎలా చేయాలో మీరు ఆలోచించండి. ఇజ్జత్ పోతున్నది అని తలగొట్టుకుంటే ఏమొస్తుంది? మీ ఇజ్జతిని కాపాడుకోవడానికి మీ ఎమ్మెల్యే ముట్టడి పోరి, మీ ఎమ్మెల్యే మంత్రుల దగ్గరికి వస్తాడు, మీ మంత్రి ముఖ్యమంత్రి దగ్గర, ముఖ్యమంత్రి సీఎస్ దగ్గర అధికారులను కూకోబెడతాడు, సలహాదారులను కూకోబెడతాడు. అప్పుడు అడుగుతాడు, రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. అరే ఇజ్జత్ పోతున్నది అంటే ఎన్ని రోజులు ఈ ఇజ్జతిని కాపాడుకుంటారు మీరు? ఇక్కడ నేను మళ్ళీ చదువుతా, ఒకసారి చూడుర్రి. ఏ పార్టీకైనా కార్యకర్తలే బలగం. వాళ్లకు దన్నుగా నిలబడితేనే, ఆత్మవిశ్వాసం కల్పిస్తేనే తిరుగుండదు. వాళ్ళు చేసే ప్రచారమే ప్రజలకు త్వరగా చేరువవుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కార్యకర్తల బలమే లేకుండా పోయే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. క్షేత్రస్థాయిలో జనం నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత దానికి కారణంగా కనిపిస్తుంది. రేవంత్ సర్కార్ ఆ తీరుతో తలెత్తుకోలేకపోతున్నామంటూ స్వయంగా కార్యకర్తలే వాపోతున్నారంటే గ్రామాలలో ఆ పార్టీ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 6 గ్యారెంటీల అమలులో తీవ్ర జాప్యం, జనం నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేకపోతున్నామని పార్టీ వాట్సాప్ గ్రూపులలో ఆవేదన వెలిబుచ్చుతున్నారు. అంటే అర్థం చేసుకోరు. నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అండి, మొత్తం ఒక్కొక్క మంత్రిని, ఒక్కొక్క ఎమ్మెల్యేను, నేను చెప్తున్నా కదా, మీ ఊరి గ్రామానికి వచ్చినప్పుడు అక్కడనే ఆపురి, అష్టదిగ్బంధనం చేయి. ఏం ఎమ్మెల్యే సాబ్ ఏం చెప్పినావు? నాకు 100 రోజులలో 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నావు, నా ఇంటికి రేషన్ కార్డు ఇస్తా అన్నావు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నావు, సంక్షేమ పథకాలు ఇస్తా అన్నావు, తులం బంగారం ఇస్తా అన్నావు, 2,500 ఇస్తా అన్నావు, రైతు రుణమాఫీ అన్నావు, రైతు భరోసా అన్నావు, స్కూటీలు ఇస్తా అన్నావు, ఏడబోయినా ఎమ్మెల్యే సాబ్ అని గట్టిగా అడుగుర్రి. ఇంకా వీలైతే కొంచెం దగ్గర పోయి గట్టిగా అడుగుర్రి, ఏం భయపడకుర్రి. అది సంక్రాంతి స్థుమ్ల కొరికెత్త అంటారు చూడ, అట్లా ఏమైంది అని ముఖం పెట్టి అడుగురు, భయపడకుర్రి. ఆయన నేను చెప్తున్నా కదా, మనం ఓట్లేస్తే గెలిచిన వ్యక్తి, మన ఓట్లతో గెలిచిన వ్యక్తి ఆయనే. మరి అలాంటి ఎమ్మెల్యేలను పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. ఇక విపక్షాలు ఎంత పోరాటం చేయాలి? వాళ్ళు ఎంతకని పోరాటం చేస్తారు? మంత్రుల ఆడంబరాలు మీరు చూస్తూనే ఉన్నారు కదా. ఒక ఆయన పోయి ఇక అధికారం వచ్చిందని బొక్క బొర్ల వంటాడండి, దేవుడో శంకరా భగవంత రాహ మహాదేవ్ అని దేవుళ్ళ దగ్గర ఇంకొక ఆయన ప్రదక్షిణలు చేస్తాడు. ఇక ఇంకొక ఆడి పోయి ఏం చేస్తాడు? ఆయన పోయి చేసేది ఏముంటుంది అంటే మీరు అందరు కూడా ఆలోచించాలి. ఆయన పోయి ఇంకొక కాడ ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడంటే మొత్తం ఫ్లెక్సీలు కట్టుకుంటాడు. ఇక ఇంకొక కాడ ఏం చేస్తాడు? బర్త్డే సెలబ్రేషన్. ఇంకొక ఆయన ఇతర రాష్ట్రాల టూర్లు, ఇంకొక ఆయన విదేశాల టూర్లు. గిదా ఎమ్మెల్యే, మినిస్టర్, కనీసం మంత్రులు ఎక్కడైనా మీరు చూడండి ఈ తెలంగాణలో. నేను వాస్తవమైన దృశ్యం, యనమల రేవంత్ రెడ్డి అంటే ప్రజలకు అందుబాటులో ఉండలేడంటే అక్కడ ప్రజాభవన్, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పెట్టిండు అనుకుందాం, కాసేపు అది పక్కన పెడదాం. మరి మంత్రులన్న కనీసం ఒక్కొక్క జిల్లాకు సంబంధించి పోనీ వాళ్ళ సొంత జిల్లా మంత్రులు వాళ్ళ సొంత జిల్లాలో వాళ్ళ సొంత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కలుస్తున్నారా? లేదు కదా, లేదు. కలెక్టరేట్ ఆఫీస్ దగ్గరికి ఇప్పటికీ మంగళవారం, శుక్రవారం పోండి, ఆ గ్రీన్ వెల్స్ అని సోమవారాలు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పెడతారు కదా, అక్కడ కూడా ఇంకా సమస్యల వలయంతో అప్లికేషన్లు పట్టుకెళ్ళి కలెక్టర్లకు సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు పార్టీ కార్యకర్తలు.
వీళ్ళ మీద పోరాటం మీరు చేస్తారు, ఓకే, వీళ్ళ మీద పోరాటానికి సై అన్నది బీఆర్ఎస్ పార్టీ. సరే, నేను ఇక్కడ అధికార పక్షం అట్లున్నది, మరి విపక్షం ఎట్లున్నది దీన్ని కూడా చూడాలి కదా, దీన్ని కూడా వినుర్రి. నేనేం చెప్తున్నా అంటే న్యాయబద్ధంగా వాస్తవాన్ని మాత్రమే చెప్తా నేను. వైఆర్టీవీ ఏదో ప్రజలకు సంబంధించి, ఇది ప్రజల కోసం ప్రొఫెసర్ జయశంకర్ గారు మీ అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సిద్ధాంతకర్త, ఈ తెలంగాణ జాతి పిత, తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని వదులుకున్న గొప్ప మహోన్నతమైన వ్యక్తి. అలాంటి ఆశయ సాధన కోసం ఈ వైఆర్టీవీ పుట్టింది. ఎవరినో బ్లేమ్ చేయడానికో, ఏ ప్రభుత్వాన్ని నిలదీయడానికో, విపక్షానికి ఆసరగడం ఎవ్వరి కాదు. ప్రజల పక్షాన నిలబడడానికి వచ్చినాం, ప్రజలతోనే నిలబడతాం, ప్రజలతోనే కలబడతాం, ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం, ప్రజల క్షేత్రంలోనే మరణిస్తాం అవసరం అయితే. నేను అందుకే చెప్తున్నా, దీన్ని సబ్స్క్రైబ్ చేయమంటానా, దీన్ని లైక్ చేయండి. ఎందుకు లైక్ చేయండి అంటే, రంజితన్న మీకు నేను ఉన్నవే అని ఒక లైక్ చేయరు, అంతే సరిపోతుంది, తర్వాత పని మేము చేసుకుంటాం. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు విపక్ష పార్టీ ఏం చేయాలి? విపక్ష పార్టీ ఏం చేస్తున్నది? మూసి విషయంలో పోరాటం చేసింది, హైడ్రా విషయంలో పోరాటం చేసింది, లగచర్ల విషయంలో పోరాటం చేసింది, ప్రశ్నించే గొంతుకల విషయంలో సపోర్ట్గా నిలిచింది, దాంతోపాటు పూర్తి స్థాయిలో ఎక్కడ అరెస్టులైనా కూడా స్పందించింది, రైతుల విషయంలో పోరాటం చేసింది, నీళ్ల విషయంలో పోరాటం చేసింది, కరెంటు విషయంలో పోరాటం చేసింది, హామీల అమలు విషయంలో పోరాటం చేస్తున్నది. విపక్ష పాత్ర పోషిస్తున్నది. ఈ దీంట్లో 100కు 100%, ఇది 100కు 100% కరెక్ట్. మరి ఈరోజు పూర్తి స్థాయిలో ఒకటి ఆలోచించండి, రేవంత్ కొత్త డ్రామా ఇది ఎక్కడ జరిగింది? సర్పంచ్ ఓట్ల కోసమే భరోసా హడావుడి, చెప్పినట్టు టిక్ టిక్ మని డబ్బులు పడ్డాయా? 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? వరిలో నల్గొండను నెంబర్ 1 చేసిందే కేసీఆర్. ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ఆర్, రైతు బంధు అంటే కేసీఆర్. ఆ ఆనవాళ్ళు చెరిపేస్తున్నాడంటే రైతు బంధు బంద్ చేస్తున్నాడు, ఆనవాళ్ళు చెరిపేస్తా అని చెప్పిండు కదా, అంటే రైతు బంధు ఆనవాళ్ళు తీసేస్తాడా? ఫ్లోరైడ్తో జిల్లాను ఆగం చేసిందే కాంగ్రెస్. నల్గొండ ఐటీ హబ్ కల తప్పింది, దారి పొడవున కేటీఆర్ కు ఘన స్వాగతం. రైతు మహాధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఓకేనా, ఈ విషయాన్ని నేను చెప్తా, ఒకసారి చూడండి. నల్గొండ జిల్లా అంటే నేను నిజంగా చెప్తున్నా, ఆ జిల్లాకు సంబంధించిన పోరాటం, పౌరుషం మరో రకంగా ఉంటుంది. వాళ్ళు నల్గొండ మట్టిని పట్టిన తర్వాత ఆ మట్టిని కనుక బై మిస్టేక్లో నుదుటి మీద రాసుకున్నారే అనుకో, ఎదుటి మీద సింహం వచ్చినా పులి వచ్చినా దాన్ని వేటాడి వెంటాడుతారు. అంత పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులు నల్గొండ బిడ్డలు. నల్గొండ బండ, ఫ్లోరైడ్ గుదిబండ అన్నారు కదా, అన్నిటినీ తరిమి తన్నేసి నల్గొండ జిల్లా నెంబర్ 1గా తయారైపోయింది. కానీ ఇదే నల్గొండ బిడ్డలు ఇప్పుడు ఏమంటున్నారో చూడుర్రి. నల్గొండ బిడ్డల బొక్కబోర్లలో మూలను చావడానికే కారణం కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. జనాన్ని మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, నల్గొండ బిడ్డలు జీవోత్సవంలా మారడానికి కారణమన్నారు. నల్గొండ రైతులు అవస్థ పడ్డారని, అంటే కాంగ్రెస్ కారణమని, కొత్త సీసాలో పాత సారా అన్నట్లుగా రేవంత్ రెడ్డి పాలన ఉంది అని, రైతు భరోసాకు రామ్ అంటున్నారని కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఏడాదైనా ఇప్పటి వరకు కూడా రూపాయి ఇవ్వలేదని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, సర్పంచ్ ఎన్నికల కోసమే రైతు భరోసా అంటే ఇది నిజమేనండి. ఎట్లా అని కూడా నేను చెప్తా. పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించాలి. ఎందుకు అంటే, సర్పంచ్ ఎన్నికలు కాకపోతే, ఒకవేళ సర్పంచ్ ఎన్నికలే లేకపోతే ప్రభుత్వం గ్రామ సభలు పెట్టేదా? గ్రామ సభలు ఎలా నిర్వహిస్తారండి? గ్రామ సర్పంచ్ లేకుండా ఎక్కడైనా గ్రామ సభలు నిర్వహించడం చూసారా? పోనీ మీకెక్కడైనా మీ జిందగీలో కనిపించిందా? లేదు కదా. మరి అలాంటప్పుడు ఈ గ్రామ సభలకు సంబంధించి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది అంటే, ఇంతకు మించిన అంశం, ఇంతకు మించిన మికిలి అంశం ఇంకొకటి ఉండబోదేమోనని కూడా మనం ఆలోచించాలి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా దయచేసి ఆలోచించాలి. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సర్పంచ్ అంటే గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో, ఈ గ్రామీణ ప్రాంతాలలో పూర్తి స్థాయిలో కూడా, గ్రామీణ ప్రాంతాలలో ఓటు బ్యాంక్ అనేది చాలా కీలకం. సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, గత ప్రభుత్వానికి సంబంధించిన వేరియేషన్స్, విపక్ష పార్టీ పాత్ర ఏందో ఇప్పుడు నేను చెప్తా. సరే, మొత్తానికి రేవంత్ డ్రామా చేస్తున్నారా, మంత్రులు ఆటలు ఆడుకుంటున్నారా, గోళీలాట ఆడుకుంటున్నారా, లేకపోతే డెక్కనాట ఆడుకుంటున్నారా, లేకపోతే పత్తంగాట ఆడుకుంటున్నారా, అది ఏం ఆడుకుంటున్నారో ఆడంబరాలనే వదిలేద్దాం. నేనేమంటున్నానంటే, నల్గొండ జిల్లాకు సంబంధించి నిన్న పూర్తి స్థాయిలో రైతు బంధు విషయంలో అక్కడ ధర్నా చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంబంధించి ఏం చెప్పిండు అనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. తప్పెవరిది? అక్షరాల కాంగ్రెస్ ప్రభుత్వాందే తప్పు. ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు. ఎందుకు అంటే, ఇప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీ అందరికీ తెలంగాణ ఉద్యమం గుర్తుంది కదా, నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం పోరాటం చేస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు, మేధావులను ఎవరిని అడిగినా కూడా, ఎక్కడ ఎలా మాట్లాడినా కూడా పదే వినిపించే అంశం, ఆకలికి చెవులో ఉన్న కర్ణబేరి కూడా పగిలిపోయేటట్టు తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో మీకు వినబడ్డ అంశం ఏదైనా ఉంది అంటే
తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలనే అంశం మీకు వినబడ్డది. మరి నీళ్లు నిధులు నియామకాల అంశం అన్న నీళ్ల విషయంలో కాళేశ్వరం ప్రాజెక్టు కనబడ్డది. నిధుల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన హైదరాబాద్ బ్రాండ్ అయినా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కనబడ్డది. దాంతోపాటు నియామకాలు కూడా జరిగినాయి. జరగలే అంటారు వీళ్ళు, ఎన్నైనా చెప్తారు. ప్రభుత్వ సాధ్య అసాధ్యాల మేరకు పూర్తి స్థాయిలో ఎన్ని ఉంటాయి ఏం కథ అనేది చూడురి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, విపక్షానికి సంబంధించి 2014లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. 2014 నుంచి 2023 వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. అంటే ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 1956 నుంచి 2014 వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఆగమైపోతున్నది, ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోతున్న తీరు, ఈ తెలంగాణ రాష్ట్రం పడుతున్న కష్టాలు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న తీరు, ఇక్కడ భూమి నీళ్ల కోసం ఎదురు చూస్తున్న తీరు, ఇక్కడ నిరుద్యోగుల ఆకలి ఏంది అంటే ఉపాధి కోసం ఎదురు చూస్తున్న తీరు, ఇక్కడ పల్లెలన్నీ కూడా ఏ విధంగా మారిపోయాయో కూడా మనం చూసాం. వలసవాదులు లెక్క వలస ప్రాంతాలకు వెళ్ళిపోయిన తీరు చూసాం. దీని తర్వాత 2014 నుంచి 2023 వరకు దీంట్లో ప్రధానంగా కూడా నాకు ఒక కూతురు ఉంటే నేను ఒక వ్యవసాయం చేస్తే కనీసం పంట పండించినప్పుడు అందులో దిగుబడి రాకపోతే నేను అదే పురుగుల మందుతోని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిణామం ఏర్పడినప్పుడు, నా ఇంటి ఎనగర్ర కోల్పోయినప్పుడు, నా కొడుకు బిడ్డ అనాథలుగా మారిపోయినప్పుడు, ఆఖరికి వాళ్ళు బ్రతకలేక ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంత దారుణమైన నికృష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నామో చూసాం. అలాంటి పరిస్థితులలో తండ్రి ఉన్నా లేకపోయినా ఆ కుటుంబానికి సంబంధించి ప్రతి పేద బిడ్డ కూడా పూర్తి స్థాయిలో కూడా పెళ్లిళ్లు చేయడానికి రూపాయి లేకపోతే అక్కడ కళ్యాణ లక్ష్మి ఏర్పడ్డ తర్వాత దీన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన కష్టం ఏంటి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. కేసీఆర్ తీసుకొచ్చిన ఒక పథకాన్ని పూర్తి స్థాయిలో ఎందుకు అమలు చేయలేకపోయారు అనేది ఇది కాంగ్రెస్ పార్టీ తప్పు. రెండోది, దీనికి ఏం చేసిళ్ళు ప్లస్ యాడ్ చేసి తులం బంగారం అన్నారండి. ఈ తులం బంగారం ఏంటంటే మేనమామగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిలో ఎవరున్నా వాళ్ళ ఆధ్వర్యంలో నా ప్రభుత్వం నుండి పంపిస్తారు. మరి దానికి సంబంధించి ఏమైనా ఇచ్చిర్రా? ఇవ్వలేదు. అంటే ఎవరి తప్పు? కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క తప్పు. నెంబర్ 2, రైతుకు సంబంధించి రైతు భరోసాకు సంబంధించి ఎంత 7,500 7,500 అని చెప్పారు. వీళ్ళు ఏం చెప్పారు? మేము 15,000 ఇస్తా అన్నాం. పోనీ 15,000 ఇవ్వకపోనీ అండి, ఇది పక్కన పెడదాం. మరి ఏం చేయాలి? ఈ ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాన్ని అమలు చేయాలన్నా? ఇది అమలు చేయలేదు. ఎవరు తప్పు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. నెంబర్ 3, ఇక్కడ రైతులకు సంబంధించి రుణమాఫీ విషయంలో ఏం చెప్పిర్రండి? ఎవరు చెప్పిర్రండి? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 9వ తారీఖునే చేస్తా అని చేయలేదు. మరి ఎవరు తప్పు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. ఇందులో నిర్మమాటంగా క్వశ్చన్ మార్క్ ఇంకో టో లేదా క్వశ్చన్ మార్కులు అవసరం లేదు. ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ తప్పు. దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వ్యతిరేకత ఎట్లా మొదలైంది అంటే 24 గంటల కరెంటును కాస్త కటకట ఆజేస్తారు. దాంతోపాటు నీళ్లకు సంబంధించి గోదావరి జలాలను ఎత్తి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అన్ని ప్రాజెక్టులను నింపితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా నీళ్ళు వస్తాయి. దాని ఎవరు తప్పు? కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు. దాంతోపాటు సంక్షేమ పథకాలకు సంబంధించి అది కళ్యాణ లక్ష్మి అయినా, తులం బంగారం అయినా, కేసీఆర్ కిట్ అయినా, దాంతోపాటు రుణమాఫీ అయినా, రైతు భరోసా అయినా, రైతు బీమా అయినా, ఇలా ఏ పథకమైనా గత ప్రభుత్వం ఏదైతే అమలు చేసిందో వాటన్నింటినీ కూడా అమలు చేయలేకపోవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం తప్పే కదా. మరి అలాంటి తప్పుదాలలో పూర్తి స్థాయిలో వాళ్ళను అడగడానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విపక్షంగా ఉన్నది. ఇక్కడ బీజేపీ లేదా ఇతరత్ర పార్టీల గురించి మనం సెకండరీ వదిలేద్దాం. ఎవరు ప్రజల పక్షాన పోరాటం చేస్తే వాళ్ళకు మనం మద్దతుగా నిలుద్దాం. సో దాంట్లో భాగంగా తప్పులను వీళ్ళు ఎత్తి చూపడంలో సక్సెస్ అయ్యారు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలు విపక్షానికి అటాచ్ కాలేదు. ఇది క్లియర్ కట్ గా చెప్తున్నా. ప్రజలలో వ్యతిరేకత బీఆర్ఎస్ కు ప్లస్ కాలేదు, ఆ కాంగ్రెస్ పార్టీకి మైనస్ అయినప్పటికీ ఈ ప్లస్ ఇంకా ప్లస్ గానే క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది. పోరాటం చేస్తున్నారు ఓకే, ప్రజల్లోకి వెళ్తున్నారు ఓకే, వీళ్ళు ఇచ్చిన హామీల గురించి అడుగుతున్నారు ఓకే, విపక్ష పార్టీగా వాళ్ళు ఎన్ని చేయాలో రూపాయికి 99 రూపాయలు ఇంకెక్కువనే చేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు, ప్రజల కోసం నినాదిస్తున్నారు. ప్రజల 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు కదా, ఇప్పుడు పోరాటం చేయడంలో అసలు తప్పే లేదు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు. నేను అనట్లే. నేనేమంటున్నానంటే ఈ హామీలు ఇవ్వలేదు కాబట్టి వీళ్ళని పూర్తి స్థాయిలో అమలు చేయాలని ప్రభుత్వం మీద వీళ్ళు కూర్చున్నారు. అప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? ప్రభుత్వానికి సంబంధించి సరే వీళ్ళు ఇచ్చే హామీలు ఇప్పటికే అమలు చేయలేకపోయినా మాకు 4 సంవత్సరాల సమయం ఉంది, మేము ఏదో సందర్భంలో ఖచ్చితంగా కూడా అమలు చేసి తీరుతాం, కాదంటే కాస్త లేట్ అయిందని వాళ్ళు ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉండే. లేదు అలా కాకుండా ప్రభుత్వం ఏం చేసింది అంటే ప్రశ్నించే గొంతుకలైన విపక్షాల మీద కేసులు పెట్టడం ప్రారంభించింది. అంటే ఇది ఒక రకమైన టాపిక్ డైవర్షన్ కావచ్చు కాక, కానీ ఇది ప్రభుత్వం మీద వ్యతిరేకతకు నాందిగా మారిపోయింది. సో ఇలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తీవ్రమైన ఇబ్బందులకు
ఆరోపణలకు గురి అయినా కూడా ప్రజల పక్షాన పోరాటాన్ని ఎప్పుడూ ఆపలే, తన పోరాట పందాన్ని ఇంకా ముందుకెళ్లిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇప్పుడున్న మంత్రులు కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కానీ అందరూ కలిసి మేనిఫెస్టోను రూపొందించినప్పుడు ఆ మేనిఫెస్టోకి సంబంధించి ఎప్పుడెప్పుడు ఏ సందర్భాలలో ఏవేవి అమలు చేద్దాం, ఏ విధంగా సాధ్యమవుతుంది, ఏ విధంగా అసాధ్యమవుతుంది, అసాధ్యమైతే వాటిని ఏ విధంగా ప్రజల్లోకి చెప్పాలి, దాంతోపాటు సాధ్యాలను ఎప్పుడు చేస్తామని చెప్పాలి, ఏదైనా ఒక ప్రభుత్వ పథకాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు 100% దీన్ని చేయగలుగుతామంటేనే చేయాలి. కానీ అలాంటి పరిస్థితి ఇక్కడ కనిపించలేదండి. అలాంటి పరిస్థితులు ఎక్కడ మీరు చూడలేదు. సో ఇలాంటి పరిస్థితులలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ప్రభుత్వం ఉండడంతో ప్రభుత్వం యొక్క చేతగానితనమే వీళ్ళకు ఆయుధంగా మారిపోయి ఆ ఆయుధాన్ని అస్త్రంగా మారిపోయి ప్రజల్లోకి వెళ్తా ఉంటే ప్రజలు ఏంది అంటే ప్రజలకు సంబంధించి వాళ్ళని ఎంత ఒత్తిడి చేసినా, ఎంత ఉక్కుపాదం మోపినా, ఎంత బానిసలుగా చేద్దామనుకున్నా, ఏం చేద్దామనుకున్నా ప్రజల పిడికిలి చాలా గొప్పది. బానిస సంఖ్యల కింద ఎవరు ఉండరు. సో ప్రభుత్వం మచ్చిక చేసుకోవాల్సింది పోయి ప్రజల మీద కూడా కోపానికి వెళ్ళింది. అది ప్రభుత్వానికి పెద్ద మైనస్. సో ఇవి అన్ని అడ్వాంటేజ్గా మారి బీఆర్ఎస్ జెండా రెపరెపలాడేలా మారిపోయిన పరిస్థితి కనబడింది. అంటే ఫైనల్గా ఇక్కడ జరిగింది ఏంది, ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వం స్వయంకృత అపరాధాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకి అడ్వాంటేజ్గా మారడం వల్ల వీళ్ళ పోరాటం అనేది ఒక్కడికి వేయాల్సింది కాస్త 10 అడుగుల దాకా ప్రభుత్వమే ఎనుకుండి ప్రోత్సహించినట్టయింది. ఆ ప్రోత్సాహం ప్రజల్లోకి గట్టిగా వెళ్ళింది. ఆ వ్యతిరేకత ప్రభుత్వం మీద గట్టిగా దాకింది. ఆ వ్యతిరేకతనే ఈ రోజు గ్రామాలలో కనబడుతున్న, గ్రామ సభలలో కనబడుతున్న అసలు సిసలు నాటు ప్రజల వ్యతిరేకత అది. ఇది కథ. సో ఇక్కడ నల్గొండకు సంబంధించి రుణమాఫీ ఇవ్వలేదనో, రైతు బంధు ఇవ్వలేదనో, రైతు భరోసా ఇవ్వలేదనో, లేకపోతే రైతు బీమా ఇవ్వట్లేదనో పోరాటం చేస్తున్నారు కదా, ప్రజల కోసం పోరాటం చేస్తున్నారు. వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా మార్చిందే బీఆర్ఎస్, ఈ తెలంగాణ రాష్ట్రంలో నీళ్ళని ఇచ్చిందే బీఆర్ఎస్, ఈ తెలంగాణలో 24 గంటల కరెంట్ ఇచ్చిందే బీఆర్ఎస్. 10 సంవత్సరాల్లోనే అసాధ్యాలను సుసాధ్యాలు చేసింది కాబట్టి వీళ్ళను ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉంది. మరి కాంగ్రెస్ను ఎందుకు నమ్మరు అన్న అంటే 2014 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరెంటు కోసం పోతే మనం పూర్తి స్థాయిలో బషీర్బాగ్ కాల్పులను చూసాం. మనం పూర్తి స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మన దగ్గర గుంట కూడా నీళ్ళు అందించుకోలేని పరిస్థితికి, ఇక్కడ నీళ్ళన్నీ కూడా రాబందుల్లా తోడేళ్లలా మొత్తం పూర్తి స్థాయిలో గుంజుకొని వెళ్ళిపోయి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ. సో పూర్తి స్థాయిలో ఇక్కడ వేరియేషన్ కనబడుతుంది. సో వీళ్ళకు ప్రజల బలం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు సక్సెస్, ప్రభుత్వం ఇక్కడ వైఫల్యం అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌట్ లేదు. ఇక దీంతో పాటుగా మరో అంశం మనం ఏమనుకున్నాం, ఇది మళ్ళీ నువ్వు రైతులు వరి వేయొద్దు సంచలన వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్. కమర్షియల్ క్రాప్ వేయాలి, ప్రకృతి వనాలు పెంచాలి, ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది, త్వరలో టూరిజం పాలసీ, ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తాం, దావోస్లో ఒప్పందాలు జరిగాయి, ఎక్స్పీరియం పార్క్ ప్రారంభానికి హాజరు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. అయితే విషయం ఏంటి అంటే ఎవరైనా ఒక రైతు ఏం చేస్తాడు అంటే పూర్తి స్థాయిలో పత్తిని పండించడం కానీ, వరిని వేయడం కానీ, మొక్కజొన్న కానీ, శనగ కానీ, దానితో పాటు పసుపు కానీ, మిర్చి కానీ, దాంతోపాటు తన యొక్క భూమి సారవంతమైన భూములలో ఏ పంటలు అయితే వండుతో వాటిని వేసుకుంటూ రావడం సర్వసాధారణంగా కూడా మారిపోయే పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్నపూర్ణ రాష్ట్రంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం తీర్చిదిద్దింది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు వద్దంటున్నాడు అనేది కూడా ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్న. ఎందుకు జరుగుతున్నది, ఏం కథ ఏంటి అనేది ముఖ్యమంత్రి మాటలకు సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఎందుకు వద్దన్నారు, ఏం కథ అనేది కూడా మనం ఒక్కసారి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి చూద్దాం. ప్రకృతి వనాలు పెంచడానికి రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం దగ్గర ఉన్న ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా పొద్దూరులో ఏర్పాటు చేసిన ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్కును కేంద్ర మాజీ మంత్రి చిరంజీవితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటికే ఐటీ పారిశ్రామిక ఇన్ఫ్రాస్ట్రక్చర్తో రాణిస్తుందని అన్నారు. రాష్ట్రానికి ఆదాయం పెరగాలి, గుర్తింపు రావాలంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదని రాష్ట్రంలోని టెంపుల్స్, ఎకో టూరిజం ఆదాయంతో పాటు గుర్తింపు పెంపొందించాలన్నారు. అందుకే ఇప్పుడు టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం కావాలన్నారు. రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజం వెనుకబడిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయన్నారు. రామప్ప, వేయిస్తంభాల గుడి, వెమ్లవాడ, నల్లమల్ల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, కవాల్ ఫారెస్ట్ టూరిజాలు ఉన్నాయని వీటన్నింటిని కూడా గుర్తు చేశారు. రాబోయే రోజులలో టూరిజం పాలసీని తీసుకొచ్చి ఎకో టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నామన్నారు. ఇక వికారాబాద్ అడవులలోని ప్రకృతి సహజ వనరులతో అనేక రోగాలను నయమయ్యాయని
రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మెడిసిన్ అందుబాటులో లేదని, లేని రోజులలో టీబీ వచ్చిన రోగులను కూడా ఇక్కడ 2-3 నెలలు ఉంచితే పూర్తిగా నయమయ్యేదని చెప్పారు. తొందరలోనే వికారాబాద్ ప్రాంతాలలో ఎకో టూరిజంను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలని ప్రభుత్వం అనుకుంటుందని దావోస్ పర్యటనలో అగ్రిమెంట్ కూడా జరిగిందన్నారు. రామ్దేవ్ రావు తన 25 ఏళ్ల అనుభవంతో 150 ఎకరాలలో ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరియం పార్క్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వీటిలో 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను చెట్లను తీసుకొచ్చి పెట్టడం, దాదాపుగా 25,000 జాతుల మొక్కలను పెట్టి అద్భుతం సృష్టించాలన్నారు. ఇది ఆదాయంతో పాటు రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకొస్తుందని, దీని ద్వారా ఇక్కడి ప్రాంతం పర్యాటక క్షేత్రంగా మారుతుందని నమ్మకం ఉందన్నారు. దీన్ని మరింత పర్యాటకరంగా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి కోరారు. సరే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏం చెప్పిండో నేను చెప్తా. ఇక్కడ జరుగుతున్న పరిణామాలలో ఇక్కడ ఏమన్నాడండి, రైతులకు సంబంధించి వరి వేయొద్దని చెప్పాను. ఈ వరి వేయకపోవడం వల్ల, వేయొద్దని ప్రభుత్వం ఎట్లా చెప్తుంది? ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదు కదా, ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదు. ప్రజలు తమకు నచ్చిన ఏ పంటనైనా వేసుకోవచ్చు. పోనీ ప్రభుత్వాలు చెప్పిన పంటనే వేస్తే వాళ్ళకు మద్దతు ధర కల్పిస్తారా? వాళ్ళకు పూర్తి స్థాయిలో అన్ని రకాల వ్యవసాయానికి సంబంధించిన పనిముట్ల విషయంలో అన్ని సపోర్ట్ చేస్తారా? ఏం లేదు. 2-3 రోజుల హడావిడికి మాత్రమే అన్నీ జరుగుతుంది, ఏ ప్రభుత్వం అనే కానీ, తర్వాత వాళ్ళని వదిలేస్తారు. సో ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళు ఏం చేయదలుచుకున్నారో గదే చేస్తారు. ఇదొక అంశం. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రకృతికి సంబంధించి మనం మాట్లాడుకున్నాం. నల్లమల్ల ఫారెస్ట్ అయినా, దాంతోపాటు చాలా రకాలుగా ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన అయినా, ఖమ్మం ఫారెస్ట్ అయినా, దాంతోపాటు వరంగల్ ఫారెస్ట్ అయినా, మీరు ఎక్కడైనా చూడండి. 2 ప్రామాణికంగా తీసుకుందాం. మన తెలంగాణ రాష్ట్రంలో ఆయుర్వేదిక మూలికలకు సంబంధించి అనేక రోగాలను నయం చేసే మొక్కలు చాలా ఉన్నాయి. ఇది యావత్తు తెలంగాణలో ఉన్న చాలామందికి కూడా తెలుసు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు, ఇతరత్ర చాలామందికి కూడా తెలుసు. అంటే ఫారెస్ట్కి సంబంధించి నిషేధాజ్ఞలు ఉండడంతో చాలామంది అడవులలోకి వెళ్ళకపోవడం తద్వారా కూడా జరుగుతుంది. మూలికలను కూడా ఇప్పటికీ కూడా గిరిజన ప్రాంతాలకు సంబంధించి సేకరించి అనేక వ్యాధులను కూడా నయం చేస్తారు. అది వాస్తవమైన విషయం. ఈ తెలంగాణలో ఇంకొక అద్భుతం ఏందో తెలుసా? ఈ తెలంగాణలో అద్భుతమైన కట్టడాలు ఉన్నాయి. కాకతీయుల కళాక్షేత్రంలో కావచ్చు, నిజాం పాలనలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా మీరు వెమ్లవాడ రాజన్నను చూసుకోరు, రామప్ప దేవాలయాన్ని చూడండి, 1000 స్తంభాల గుడిని చూడండి. నేను చెప్తున్న ఇవన్నీ వాస్తవాలు. మీరు దేశ విదేశాలకు వెళ్ళినా కూడా ఈ నల్గొండ దగ్గర ఇక్కడ నుండి 30 కిలోమీటర్ల కొలన్పాక దగ్గర ఒక శివాలయం ఉంటుంది, అది పురాతనమైనది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటే పోతే చాలా ఉంటాయి. దాంట్లో భాగంగానే కేసీఆర్ గారు కూడా యాదాద్రి భువనగిరికి సంబంధించి ఎందుకు హైలైట్ నరసింహస్వామిని ఎందుకు పూర్తి స్థాయిలో టెంపుల్ను పూర్తిగా కూడా దాన్ని విస్తరించాల్సి వచ్చిందంటే ఆదాయం కోసమే. దేవాలయాల నుంచి ఆదాయం బాగా వస్తుంది, భారీగా వస్తుంది. దొంగ బాబాలకు ఏ విధంగా పేరిపోతుందో అసలు ఆదాయం ఇట్లా వస్తుంది, ఆ దొంగ బాబాలకు పోతుంది. ఇది వాస్తవమైన విషయం. సో పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే పూర్తిగా కూడా మన ముఖ్యమంత్రి దాని మీద ఫోకస్ అయితే పెడితే మంచిగానే ఉంటుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మరో అంశం, సీఎం రేవంత్ ఆనుమత్యాలు. AWS అంటే అమెజాన్ వెబ్ సిరీస్. దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ తప్పుల తడకగా సాగింది. ప్రఖ్యాత సంస్థల పేర్లను తప్పుగా చదువుతూ ఒప్పందాలు చేసుకున్న సంస్థల పేర్లను మారుస్తూ విమర్శల పాలయ్యారు. కంపెనీలో చేసుకున్న ఒప్పందాలను పెళ్లి చూపులతో పోల్చడం నవ్వులు పోయించింది. ఇక తెలియని విషయాలు తెలుసుకోవాలంటూనే ఆయన తప్పుల మీద తప్పుల సంస్థల పేర్లను చదవడం విమర్శలకు దారితీస్తుంది. ITE అనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ శ్రీశైలం గుడి తెలంగాణలో ఉంది, శ్రీశైలం గుడి తెలంగాణలో లేదు. లెప్రసీ ట్రీట్మెంట్ కోసం వికారాబాద్ వచ్చేటోళ్ళు. దావోస్ పెట్టుబడులు అంటే లగ్గం పెట్టుకున్నట్లు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి. అయితే నేను ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా తెలవాలి. సరే, ముఖ్యమంత్రి తప్పు అని నేనన్నా, ముఖ్యమంత్రి ఎన్నుకుండే పేపర్ ఇచ్చేట ఆయన ఉంటాడు. ఆయన PAనో PRఓనో మన్ను మశాన తోటకూర ఎవరైతే కానీ ఆ పేపర్ ఇస్తారు. పేపర్ ఇచ్చినప్పుడు అందులో వాస్తవాలకు సంబంధించి ఏంది అంటే దాన్ని ప్రింట్ చేసే విధానం కానీ అంతకుమించి దాని ముఖ్యమంత్రి అయినా మంత్రి అయినా ఎవరైనా 1-2-3 సార్లు చూసుకొని చదువుకొని ప్రెస్ మీట్లకు రావాలి. ఇది పక్కన పెడితే విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దావోస్ పెట్టుబడులు అంటే ఏంటిదో తెలుసా? నేను తెలంగాణ వాదిగా నేను అమెరికాతోనో లేదా కెనడాతోనో ఆస్ట్రేలియాతోనో స్విట్జర్లాండ్తోనో లేదా ఇతరత్ర దేశాలతో నేను ఒక ఒప్పందం చేసుకుంటా. నేను మీ దేశంలో లేదా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉత్సాహంగా ఉన్నాను. మా పరిశ్రమకు కావాల్సిన వనరులు ఇవి, వీటిని మీరు సమకూర్చితే నేను ఖచ్చితంగా పెట్టుబడులు పెడతానంటూ కూడా ఒక ఒప్పందం జరుగుతుంది. దానినే అవగాహన ఒప్పందాలు అంటారు. దీన్ని రకరకాలుగా ఇస్తారు జంపి పిచ్చుకుక్కలు లెక్క చేస్తున్నారు. కానీ నాకు ఇష్టం ఉంటే నేను పెడతా, ప్రభుత్వం సపోర్ట్ చేస్తే పెడతా, అన్ని రకాలుగా ఉంటే పెడతా, లేకపోతే పెడతా అని గ్యారంటీ లేదు, పెట్టను అన్న గ్యారంటీ లేదు. ఇదే ఒప్పందాల తడక. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం. ఇక దీంతో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది.
అసలు ముద్దాయి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ రేస్ కేసులో పేరు చేర్చాలి. నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఆర్ఎస్పీ ఫిర్యాదు. పౌరుడిగా పన్నులు కడుతున్నా అందుకే ఫిర్యాదు చేస్తానన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఏంది పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా చూస్తారు. ఫార్ములా ఈ రేస్ ఇది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది. దీంట్లో 55 కోట్లు అంటే 54.88 కోట్లు అనుకుంటా, బహుశా ఎగ్జాక్ట్ రౌండ్ ఫిగర్ అయితే సుమారుగా 55 కోట్లకు సంబంధించి ఫ్రాడింగ్ జరిగింది అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఆరోపణలు చేయడంతో పాటు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు ఏసీబీకి సంబంధించి దాంతోపాటు ఈడీ కూడా రంగంలోకి దిగిన విషయం మీ అందరికీ తెలిసిన విషయం. దీని పూర్వాపరాలు చర్చించి విచారణకు 2 సార్లు అటెండ్ అయ్యి కేటీఆర్కు సంబంధించి విచారణకు కూడా హాజరైన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఏంది అంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దీన్ని రద్దు చేయడం వల్ల ఇక్కడ పన్ను విషయంలో పూర్తి స్థాయిలో కూడా నష్టపోతున్నా, పౌరుడిగా పన్ను కడుతున్నా అందుకే ఫిర్యాదు చేస్తున్నా. ఇక్కడ పన్ను కడుతున్నాం కాబట్టి ఇక్కడ పూర్తిగా కూడా నష్టపోతున్నామనే ఎపిసోడ్ కూడా మీ అందరికీ కనబడుతుంది. సో పూర్తి స్థాయిలో నష్టపోవడం వల్ల ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహిస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని మీడియా సంస్థలు కూడా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ రాజధాని వైపు చూసేది ఒకటి. దాంతోపాటు ఇతర ఏదైనా పరిశ్రమలు మొగ్గు చూపడానికి పెట్టుబడులు పెట్టడానికి ఆస్కారం ఉండేది. దీన్ని రద్దు చేయడం వల్ల తెలంగాణ ప్రాంతానికి నష్టం జరిగింది, తెలంగాణ ప్రాంత విద్యలకు నష్టం జరిగింది అనేది ఆర్ఎస్పీ గారి వాదన. సో దీన్ని రద్దు చేసినందుకు ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఫిర్యాదు చేసి వారి మీద కేసులు పెట్టాలి అనేది ఆర్ఎస్పీ వాదన. సో పూర్తి స్థాయిలో ఈ వాదన ఏంటి అంటే ఇక్కడ కేసులను ఖచ్చితంగా కూడా నమోదు చేయాలి. ఇది పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ఫార్ములా ఈ రేస్ అనేది నిర్వహిస్తే మనకు అనేక రకాలుగా పెట్టుబడుల రూపంలో రాష్ట్రానికి లాభం జరిగేది, నష్టం జరిగింది అనేది వారి వాదన. కాబట్టి వారు నిన్న ఫిర్యాదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా మన ఒకసారి చూడండి. చరిత్ర సృష్టించిన తెలంగాణ బిడ్డ అండర్-19 T20 ప్రపంచ కప్లో సెంచరీ. తొలి మహిళగా క్రికెటర్గా రికార్డుకి ఎక్కిన త్రిష అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్లో స్కాట్లాండ్తో జరిగిన సూపర్ 6 మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తెలుగు అమ్మాయి గుంగిడి త్రిష సెంచరీ చేసి రికార్డు సృష్టించింది. ఐసీసీ ఉమెన్స్ అండర్-19 T20 ప్రపంచ కప్లో సెంచరీ నమోదు చేసిన తొలి క్రికెటర్గా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్లో మొత్తంగా 59 బంతులలో 110 రన్స్తో నాట్అవుట్గా నిలిచింది. అందులో 4 6లు 13 4లు ఉన్నాయి. 19 ఏళ్ల త్రిష తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలంలో జన్మించింది. రైట్ హ్యాండ్ బ్యాటింగ్తో పాటు రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే త్రిష దేశవాళీ క్రికెటర్లో హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహించింది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇక్కడ ప్రభుత్వాలు, ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, ఇక్కడ ప్రజాప్రతినిధులు, ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన యువత ఉన్నది. అది క్రికెట్లో కావచ్చు, వాలీబాల్లో కావచ్చు, టెన్నిస్లో కావచ్చు, లేదా అన్ని క్రీడా రంగాలలో కూడా అద్భుతమైన ప్రతిభ కనబర్చే విద్యార్థులు, యువకులు ఉన్నారు. వాళ్ళని పూర్తి స్థాయిలో ప్రోత్సహిస్తే ఇగో ఇలా మెరిసిపోతారు. ఇప్పుడు తన కష్ట నష్టాలను ఎవరు పట్టించుకోడు. తను ఎంత కష్టపడి ఎంత స్ట్రగుల్ అయ్యి ఎంత దూరం వెళ్ళింది. ఈ రోజు తను సెంచరీకి వచ్చింది కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలో తెలుసు, అందులో మన తెలంగాణ బిడ్డ, మన ఖమ్మం బిడ్డ, లేకపోతే మన భద్రాచలం బిడ్డ అని చెప్పుకుంటారు. తన నష్టాలకు సంబంధించి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇచ్చి ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి అనేక రకాలుగా సపోర్ట్ చేస్తే ఇంకొక రకంగా మారిపోతుంది. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈ ప్రోత్సాహం లేకపోతే ఏంటి అంటే ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రోత్సాహం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక రేవంత్ ప్రెస్ మీట్ అటర్ ఫ్లాప్, కాలం చెల్లింది, ఇకనైనా కళ్ళు తెరువు, రైతు భరోసా చిల్లర పంచాయతీన మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఇక్కడ నిన్న ఏం చేసిందంటే యనుమల రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే అందులో కొన్ని మిస్టేక్ చేయడం, దాంతోపాటు ఒప్పందాల గురించి చెప్పడం, రైతు బంధు, రైతు బీమా గురించి ఇతరత్ర విషయాలన్నీ కూడా చెప్పిన పరిస్థితి, కొన్నింటిని లైట్ తీసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రెస్ మీట్ పెడుతుందంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది కూడా ఇట్లా ఉత్కంఠంగా ఎదురు చూడాలి. మా ముఖ్యమంత్రి ఎలాంటి సంచలనమైన ప్రకటన చేస్తుందో అది మా జీవితాలలో ఎలా వెలుగునిస్తుంది అనే విధంగా ఉండాలి. సో అలాంటి పరిస్థితి లేదు అనేది కూడా వారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం, నల్గొండ కుక్కమూతి నేతకు ఏంది, నల్గొండ కుక్క మూతి నేతలకు భయపడం, ఆకరౌడీలు ఏమీ చేయలేరు, ఇక్కడ ఉన్నది కేసీఆర్ తయారు చేస్తున్న దళం, నల్గొండ రైతు మహాధర్నాలో జగదీష్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇదైతే నేను ఒకటైతే వాస్తవానికి యాక్సెప్ట్ చేస్తాం. కేసీఆర్కు సంబంధించిన దళం, కేసీఆర్ తయారు చేసిన దళం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త తినడానికి తిండి లేకున్నా పర్లేదండి, కానీ తన ఆత్మగౌరవాన్ని చంపుకోడు ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే తను ఎంత కష్టపడైనా కూడా పార్టీకి పేరు తీసుకురావాలనుకోడు. తను ఎలాంటి స్వార్థం ఉండదు. ఈ వలసవాద నాయకులు, వలసవాద దొంగలు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చి ఆగం చేసారు తప్ప నిజమైన కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు, ఉద్యమ రథసారథి కింద పనిచేసిన వాళ్ళు, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం బీఆర్ఎస్ జెండా పట్టుకొని నడిచిన వాళ్ళందరూ కూడా ఇంకా కేసీఆర్ వెంటనే ఉన్నారు.
ఈ దొంగలు లంగలు ఇలా చేరి నాశనం ఇళ్ళకెళ్ళి అల్లకెళ్ళి జంపు జనాలని ఉంటారు కదా, వీళ్ళు మాత్రమే ఆగం చేసిళ్ళు తప్ప నిజమైన కరుడు గచ్చను. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమంలో పాల్గొన్న ఏ ఒక్కరు కూడా ఆకు రౌడీలకు, వీధి రౌడీలకు, కేసులకు ఇంకొక దానికి భయపడరు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని చంపుకోరు. ఉన్నన్ని రోజులైనా పర్వాలేదు, తిన్నన్ని రోజులైనా పర్లేదు, కూటికి కనీసం ఒక బువ్వ తినకపోయినా నీళ్లు లేకపోయినా బతుకుతారు. కానీ ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం ఏ గులాబీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కూడా సహించడు. నిజంగా కేసీఆర్ అదొక్కటైతే వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది. ఇది వాస్తవమైన విషయం. ఇప్పుడున్న పరిస్థితులలో కేసుకి వెళ్ళడం లైట్ తీసుకున్నారండి, జైల్లోకి వెళ్ళడం లైట్ తీసుకున్నారు, ప్రతి దాడులు అనేది లైట్ తీసుకున్నారు. ఎంత దారుణంగా కూడా నేను చెప్తున్నా కదా, ఒక బండరాయిలా మారిపోయి పోరాటానికి సై అంటే సై అని కాలు దూతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కేసీఆర్ ఎందుకు అట్లా తయారు చేసిందంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థలో కేసీఆర్ అనేక రకాలుగా ఎదుర్కొన్న కష్ట నష్టాలు వాటన్నింటికీ కూడా ఒక కారణం అని కూడా చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు అనే విషయాన్ని కూడా మనందరం కూడా చూడాల్సిన పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరో అంశం, పట్టాలపై పల్లి రైతులు ఏం జరిగింది? బోయపల్లి రైల్వే గేట్ వద్ద బైఠాయింపు, 4 గంటల పాటు ధర్నా, నిలిచిన గూడ్స్ ధర 200 పెంపుతో శాంతించిన రైతులు. భరోసా కోసం కరీంనగర్ జిల్లాలో దీక్ష, గిట్టుబాటు కోరితే చేయెత్తిన కాంగ్రెస్ నేత. పల్లికి మద్దతు ధర కోసం మహబూబ్ నగర్లోని బోయపల్లి రైల్వే గేట్ వద్ద బైఠాయించి నిరసన తెలుపుతున్న రైతులు. ఏంటి అంటే ఇక్కడ గరిష్టంగా క్వింటాల్కు 6,190 రూపాయలు ఉండేయండి, అది కనిష్టంగా 3,300 ధర నిర్ణయించడం. సో ఒక్కసారిగా ధరలు పెంచడం, ఒక్కసారిగా ధరలు తగ్గించడం అని పెంచితే ఇక్కడ లాభపడేది కూడా దళారీయే, తగ్గించినా లాభపడేది దళారీయే. సో దళారీ వ్యవస్థ వల్ల పూర్తి స్థాయిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు రైతులు అనేక రకాలుగా కూడా కష్ట నష్టాలకు వచ్చి మేము ఇంతకాలం పండిస్తే మాకు ఇంత నష్టం చేస్తారా అంటూ రైతులు ధర్నా దిగితే ఎట్లుంటో తెలుసు కదా. నల్ల చట్టాల మీద పోరాటం చేసి ఢిల్లీ సరిహద్దులలో సంవత్సరం పాటు తినక ఎలాంటి ప్రాణాన్నైనా తెగించి పోరాటం చేసిన అనేక మంది రైతులను చూస్తాం. అలాంటి రైతులే నా తెలంగాణ ప్రాంత బిడ్డలు. వీళ్ళు దేనికి వనకరు, దేనికి భయపడరు, నిత్యం సృష్టితోనే వీళ్ళు పోరాటం చేస్తారు. అలాంటిది 5 ఏళ్ళ నుండే ప్రభుత్వాల కోసం వీళ్ళు భయపడతారా? రైతులంటే ఎవరు? భూతల్లి పుత్రులు. అలాంటి వాళ్ళు వీళ్ళు భయపడతారా? సో మొత్తానికి దిగివచ్చి ఇక అన్ని రకాలుగా కూడా శాంతించే ప్రయత్నం చేసారు. దానికి సంబంధించి కూడా మనం చూస్తాం. ఇక దాంతోపాటు పొంగులేటికి బుద్ధి చెప్తాం, బాధ్యతాయుత హోదాలో ఉండి కలెక్టర్పై అనుచిత వ్యాఖ్యల. మీ స్వార్థ రాజకీయాలు ప్రభుత్వ ఉద్యోగుల్ని బలి చేస్తారా? మంత్రి మాటలను వెనక్కి తీసుకోవాలి, లేదంటే మా మద్దతు ఉండదు. పునరావృతమైతే తీవ్ర పరిణామాలు, ఉద్యోగుల జేఏసీ ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఉందనే అదైనా కావచ్చు, లేదా ఆర్థికంగా ఉన్నాననే, లేకపోతే నాకు అంతా తెలుసనే ఏదైనా కావచ్చు. మన భాషలో ఇంకా పదాలను పొడిగిస్తే చాలా ఉంటాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఒక కలెక్టర్కు అసభ్య పదజాలంతో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఎంతవరకు కరెక్ట్ ఒకసారి మీరు ఆలోచించాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే సివిల్స్ చదవచ్చి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవ చేద్దామని ఒక మంచి సదుద్దేశంతో వచ్చి అందులో ఆడబిడ్డను పట్టుకొని కలెక్టర్ మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే షేమ్లెస్ అనిపిస్తుంది. ఈ ప్రభుత్వాన్ని చూస్తే ఇజ్జత్ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక మంత్రి నలుగురికి ఆదర్శంగా ఉండి నలుగురికి మార్గదర్శిగా ఉండాల్సిన మంత్రి ఈ విధంగా మాట్లాడిందంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి? అది పరిస్థితి. ఇక దాంతోపాటుగా మరో అంశం, నాన్ వెజ్కి గుడ్ బై, సంపన్న కుటుంబాలు ఆ వైపే మొగ్గు. ఆరోగ్య ప్రయోజనాల కోసం 2010 నుంచి వీగన్ డైట్ పై 2 పెరిగిన ఆసక్తి, సుమారు 27% పెరిగిన శాకాహారులు వెజ్ డైట్ వైపు మొగ్గు చూపుతున్న 59 మంది సంసిద్ధత. యుగావ్ సర్వే అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దేశంలో పెరుగుతున్న వెజిటేరియన్, దేశంలో శాకాహారుల సంఖ్య రోజుకు పెరుగుతున్నది. ఒకప్పుడు నాన్ వెజ్ అంటే ఇష్టపడేవారు ప్రస్తుతం వెజిటేరియన్లుగా మారుతున్నారు. సంపన్న కుటుంబాలు సైతం వెజ్ భోజనానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లుగా హైదరాబాద్లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ డైటీషియన్ పేర్కొనడం గమనార్హం. 2010 నుంచి దేశంలో విగన్ డైట్ పై ఆన్లైన్లో సెర్చ్ చేయడం 2 పెరిగిందని యుగావ్ సర్వే ప్రకారం శాకాహార డైట్ వైపు మొగ్గు చూపేందుకు 59% మంది సంసిద్ధత వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మరోవైపు భారత్లో వెజిటేరియన్ల సంఖ్య సుమారు 27% పెరిగినట్లుగా పలు ప్రభుత్వ సర్వేలో అధ్యయనాన్ని వెల్లడిస్తున్నాయి. నీకు భారతదేశంలో అత్యధికంగా కూడా కేరళలో 97% అనుకుంటా వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ తర్వాత పూర్తి స్థాయిలో ఛత్తీస్గఢ్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ. ఇట్లా లీస్ట్ అవుట్లో ఎక్కువగా కూడా మన ప్రాంతానికి సంబంధించి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అనేది 2 రకాలుగా విభజిస్తారు పూర్తి స్థాయిలో. అంటే నార్త్ సైడ్ పూర్తి
పూర్తి స్థాయిలో ఎక్కువగా కూడా వెజిటేరియన్లే ఉంటారు. దాంట్లో గుజరాత్ ఆ సైడ్కి వెళ్తే పూర్తిగా కూడా వెజిటేరియన్గా మారిపోతారు. మన సైడు శాకాహారాన్ని, మనకు మాంసం ముద్ద అనేది పరిపాటిగా మారిపోతుంది. ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా సుక్క ముక్క అనేది ఇది పరిపాటిగా మారిపోతుంది. కానీ ఇప్పుడున్న ఎప్పుడైతే కరోనాకు అని కాదు కానీ 2010 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా వెజిటేరియన్గా అంటే ఎక్కువ కాలం జీవించడానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎంత చేసినా ఎంత కష్టపడ్డా పొద్దంతా కష్టపడ్డా కూడా గదే పొట్టడి ఏది జానర్ పొట్ట కోసం బుక్కడి బువ్వ కోసమే కష్టపడతాం. సో చాలా మంది కూడా సంపన్న కుటుంబాలైతే 96.72 అనుకుంటా బహుశా అంతమంది పూర్తి స్థాయిలో కూడా వెజిటేరియన్ వైపే మొగ్గు చూపిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా చాలా మంది ఇప్పుడున్న పరిస్థితులలో కరోనా తర్వాత ఇంకెక్కువ మంది కూడా వెజిటేరియన్గా కూడా మారిపోతున్నారు అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక బీఆర్ఎస్ ఆస్తులు 1618 కోట్లు కేవలం బ్యాంకు ఖాతాల్లోనే 1110 కోట్లు. 2023-24లో వచ్చిన విరాళాలు 580 కోట్లు. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారానే 102 కోట్ల ఆదాయం. ఇతర రాష్ట్రాలలో పార్టీ ఆఫీసులు వాటి నిర్వహణకి కోట్లలో ఖర్చు. పార్టీ ఆడిట్ రిపోర్టు విడుదల చేసిన ఎన్నికల కమిషన్ ఇక అసెంబ్లీ ఎన్నికల కోసం 197 కోట్లు ఖర్చు చేసింది. ఇక బీజేపీ బ్యాంక్ బ్యాలెన్స్ 7114 కోట్లు. ఇక కాంగ్రెస్ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎంత ఉన్నదండి బీఆర్ఎస్ ఆస్తులు? 1618 కోట్లు. దాంతోపాటు ఎవరు ఎక్కువ ఉన్నాయండి ఒకసారి చూడండి. బీజేపీ కదా 7114 కోట్లు. ఈ వార్త ఎక్కడికి రావాలి? ఈ వార్త ఇక్కడికి రావాలి, ఈ వార్త కిందికి రావాలి. కానీ టార్గెట్ బీఆర్ఎస్ను చేయాలి, ఒక విపక్షాన్ని చేయాలన్నప్పుడు వార్త ఈ విధంగా కనబడుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ బ్యాలెన్స్ 857 కోట్లు. ఇప్పుడు చూసిలు మనం సరిగ్గా సంవత్సరం తర్వాత మాట్లాడదాం. ఆ 8 పక్కన 3 సున్నాలు వస్తాయా, 8 పక్కన ఇంకా పెరుగుతాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఎన్నికల ఖర్చు కోసం ఎవరైనా చూస్తారు. ఇక్కడ అత్యధికంగా ఉన్నది బీజేపీది అండి. బీజేపీది 7114 కోట్లు ఉన్నాయి. దాని గురించి పక్కన వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ తొలిసారిగా దళిత నేతకు అవకాశం. 60 మందితో స్టేట్ కమిటీ ఏర్పాటు. 14 మంది కార్యదర్శి వర్గ సభ్యులుగా ఎంపిక. ఇక రాష్ట్ర కమిటీ సభ్యులుగా గొల్లపల్లి జయరాజ్ అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఆ సిపిఎం రాష్ట్ర కార్యవర్గం అయితే ఏర్పాటు చేసింది. జాన్ వెస్లీకి సంబంధించి కార్యవర్గాన్ని అయితే ఏర్పాటు చేశారు. సో పూర్తి స్థాయిలో ఇప్పటికైనా కమ్యూనిస్టు సోదరులు ప్రజల సమస్యల వైపు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క తప్పుడు నిర్ణయాలను ఎత్తి చూపుతూ ప్రజాక్షేత్రంలో పోరాటం చేసి వాళ్ళు కూడా ప్రజలలో పూర్తి స్థాయిలో ఏంది అంటే వాళ్ళు కూడా పోటీ చేయాల్సిన అవసరం ఉంటేనే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని చూడొచ్చు. ఇక కుదరని ఏకాభిప్రాయం. బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపిక విషయంలో ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య వారు ఇంకెంతకాలం సాగదీత అంటున్న ఆశావాహులు పోటీ ఎక్కువగా ఉండడమే కారణం. ముందు నుంచి ఉన్నవారికే ఛాన్స్ ఇవ్వాలంటున్న నేతలు ఢిల్లీ ఎన్నికలు ముగిసాకే స్టేట్ చీఫ్ నియామకం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై ఇక సస్పెన్స్ ఇంకా వీడలేదు. ఎవరికి ఛాన్స్ ఇవ్వాలనే దానిపై కమలం పెద్దలు మల్లగుల్లలు పడుతున్నారు. ఈసారి జిల్లా అధ్యక్ష పదవుల కోసం ఆశావాహులు భారీగానే ఎదురు చూస్తున్నారు. ఇంకెంతకాలం పదవుల పేరుతో ఊరిస్తారని మరికొందరు పార్టీ నేతలు గరం అవుతున్నారు. 5-6 రోజుల క్రితమే ఎంపిక పూర్తయినట్లుగా పార్టీలో టిక్ టాక్ వినబడుతుంది. దాంతోపాటు పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఎంపీలు ఎమ్మెల్యేల మధ్య వార్ నడుస్తుంది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని 2 జిల్లాల విషయంలో కూడా పదవులు ఆశించిన నేతలు ఎంతకి వెనక్కి తగ్గడం లేదని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ముందుగా పోటీ తక్కువగా ఉన్న జిల్లాలో అభ్యర్థులను ఫైనల్ చేస్తారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడింది. ఇక భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో ఉన్నా కూడా తెలంగాణలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న పార్టీ ఏదైనా ఉన్నది అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలకు క్రమశిక్షణ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ముట్టుకోరు. ఒక్కరన్నా పార్టీ మారితే తెలంగాణలో ప్రభుత్వం ఉంచానని అడుగురి. అది భారతీయ జనతా పార్టీకి ఉన్న సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీకి ఉన్న క్రమశిక్షణ. హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మం కోసం, దాంతోపాటు ఒక రాష్ట్రం కోసం, ఒక దేశం కోసం వీళ్ళు ఎంత పోరాటం చేస్తారంటే వీళ్ళ పోరాటం అనితర సాధ్యం. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో జిల్లా అధ్యక్షుల విషయంలో అంటే పార్టీ అంతర్గతంగా కూడా రాష్ట్ర అధ్యక్షులు నియమించాలి, జిల్లా అధ్యక్షులు నియమించాలి. అది ఇంకా కూడా చర్చ కొనసాగుతున్న తరుణం కనబడుతుంది. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానికి సంబంధించి ఏమైతుంది, ఏం కథ అనేది కూడా చూద్దాం. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాగోబా జాతర శురువైంది. మహాపూజాలతో ప్రారంభమైన ముస్లిం వంశీయులిక పవిత్ర గంగాజలంతో నాగోబాకు అభిషేకం. ఇక దీంతో పాటు బెట్టింగ్లో పాల్గొన్న కొత్త కోడళ్ళు, ఇక వేల సంఖ్యలో తరలి వస్తున్న భక్తులు. ఇక నాగోబా జాతర ఇది గిరిజన జాతర. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా అద్భుతంగా ఉంటుంది. వీళ్ళ
సంప్రదాయం సంస్కృతి కానీ దీనికి సంబంధించిన జాతర కానీ అక్కడ ఏదైతే గంగా జలాన్ని తీసుకుని పూర్తి స్థాయిలో నడకదార మళ్ళా నాగోబా తల్లి దగ్గరికి వెళ్ళి అభిషేకం చేసేంత వరకు కూడా వాళ్ళ కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మనం చూస్తున్న పరిస్థితి. ఇక అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు అంటూ కూడా చూడొచ్చు. ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న ట్రంప్ ఇండియా చైనా బ్రెజిల్ పై దిగుమతి సుంకాలు పెంచుతాం, ఇక నుంచి అమెరికన్ల ప్రయోజనాలే ముఖ్యమని కామెంట్స్. ఫిబ్రవరిలో మోదీ వైట్ హౌస్ కు వస్తారని వెల్లడి. ఇకపై అమెరికన్లకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేకుండా చట్టంలో మార్పులు తెస్తామని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆమె అమెరికన్ ప్రయోజనాలే తనకు ముఖ్యమని వాళ్ళను ధనవంతులను చేస్తానని తెలిపారు. ప్రతి అమెరికన్ వద్ద కనీస అవసరాలు ఈఎంఐలు వంటి వాటి కోసం ఖర్చు చేసేవకే ఎక్కువ డబ్బులు మిగిలేలా ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లుగా తెలిపారు. దీనికోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రజలంతా కూడా తమ చేతిలో ఉన్న డబ్బును స్వేచ్ఛగా ఖర్చు పెట్టాలన్నారు. ప్రధానంగా ఇండియా చైనా బ్రెజిల్పై అత్యధిక పన్నులు విధిస్తామని ప్రకటించారు. ఇక పలు దేశాలు తమపై వేసే పన్నుల కారణంగా అమెరికన్ల శ్రమ దోపిడీకి గురవుతున్నారంటూ కూడా తెలిపారు. పరిస్థితి ఎప్పుడైతే ఏ గ్రామం కోసం అయితే ఏ వ్యక్తి పోరాటం చేస్తాడో, ఏ మండలం కోసం ఆ ప్రజలు పోరాటం చేస్తారో, ఏ నియోజకవర్గం కోసం ఆ ప్రజలు పోరాటం చేస్తారో, ఏ జిల్లా కోసం ఆ ప్రజలు పనిచేస్తారో, ఏ రాష్ట్రం కోసం ఆ ప్రజలు పనిచేస్తారో, ఏ దేశం కోసం ఆ ప్రజలు పనిచేస్తారో, మన దేశం మన రాష్ట్రం మన గ్రామం అనేది ఎప్పుడైతే స్వార్థం మనకు ఉంటుందో అప్పుడే ఎదుగుదల ప్రారంభమైంది. లేదు అందరూ ఒకటే కాదంటలే, కానీ మన దానికి మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, లేకపోతే మన జాతి అంతరిస్తుంది, మనకు అనేక రకాలుగా జరుగుతుంది అనేది వాళ్ళ ఉద్దేశం అనేది కూడా చాలామంది విశ్లేషకులు చెప్పిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని కూడా చూడొచ్చు. పూర్తి స్థాయిలో కూడా ఎటు చాలని ఆవాస్ యోజన కేంద్రం ఇచ్చే నిధులతోనే ఇల్లు కట్టేది ఎట్లా? ఇంటి నిర్మాణానికి పట్టణాలలో 1,50,000, గ్రామీణ ప్రాంతాలలో 70,000 రాష్ట్ర స్కీమ్ కింద అమలు చేద్దామంటే అడ్డుగా నిబంధనలు. గత 7 ఏళ్లలో అర్బన్లో 1.55 లక్షల ఇండ్ల కోసం కేంద్రం ఇచ్చింది కేవలం 1,200 కోట్లే. ఈ మొత్తంతో కనీసం 15,000 ఇండ్లైనా కట్టలేని పరిస్థితి. 2016లో రూరల్లో 192 కోట్లు ఇస్తే నిరసనగా వెనక్కి తాజాగా 20 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని కోరిన సీఎం రేవంత్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏదైతే కేంద్రానికి సంబంధించి ఆవాస్ యోజన కింద వీళ్ళైతే ఇస్తున్నారు కదా, మొన్న బండి సంజయ్ వ్యాఖ్యలు చేసింది కదా, ఇందిరమ్మ ఇల్లులు అని పెడితే ₹1 ఏమన్నారు కదా, వాళ్ళు ఇచ్చే రూపాయి ఏడా సరిపోతలేదు అని చెప్పడానికి వార్త సంకేతం అని చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. ఇక మేడిగడ్డలో అడుగడుగున్న లోపాలు అనే విషయానికి సంబంధించి ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇసుక దందా జరుగుతున్నది, ఇక్కడ పూర్తి స్థాయిలో అన్నీ జరుగుతున్నాయి. ఈ దాదాపుగా కొన్ని వేల క్యూసెక్ల నీరును కలబడి నిలబడి తట్టుకున్న మేడిగడ్డను ఇవాళ ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో కూడా దాని చిన్న చిన్న మరమ్మతులు చేయకుండా ఇంకా వదిలివేస్తే ఏమవుతుందండి? ఒకసారి మీరే ఆలోచించండి. అరే నాయన అక్కడ అనేక రకాలుగా ఇసుకను తీస్తున్నారు, రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, దానికి సంబంధించి చేయరా అంటే చేయని పరిస్థితి కనబడుతుంది. ఇక మనం ఏం చేస్తాం దానికి సంబంధించి? ఇక ఎలక్షన్ టంట్ 606 మండలాల్లో ఒక్కో గ్రామం ఎంపిక కాలయాపంతో సాగదీసే ఎత్తుగడ ఆర్థిక ఇబ్బందులతో సర్కార్ సతమతం. గత 9 నెలల్లో 20,000 కోట్ల వడ్డీకే సరికొత్త డ్రామాపై ప్రజలు అసహనం. అసలుకే ఎసరు తెచ్చేలా కాంగ్రెస్ కొత్త వ్యూహం, ఓట్ల డ్రామాను ఎండగడుతున్న ప్రజలు అంటూ కూడా చూడొచ్చు. అసలు స్టంట్ ఏంది? ప్రజా వ్యతిరేకతను తప్పించుకునేందుకు హుటాహుట్టిన తెరపైకి 4 పథకాలు అంటూ కూడా చూడొచ్చు. 606 మండలాల్లోని ఒక్కో గ్రామం ఎంపిక. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 606 మండలాల్లోని ఒక్కో గ్రామం చొప్పున లెక్కిస్తే మొత్తం 606 గ్రామాలలో ప్రభుత్వం ఆదివారం ప్రారంభించింది. కానీ అన్ని గ్రామాలలో ఒకేసారి ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నిస్తే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. దాని వెనుక ఆంతర్యం ఆర్థిక సమస్యలు. ప్రభుత్వానికి హామీల అమలు జరిపితే బడ్జెట్ లేదు, దాన్ని కల్పించేందుకు విడతల వారీగా కూడా అమలు ప్రక్రియను తెరపైకి తీసుకొచ్చారు. ఇదే సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే వ్యతిరేకత వెల్లువెత్తడంతో ఏం చేయాలో తెలియని ప్రభుత్వం తాజాగా డ్రామాకు తెరలేపింది. గతంలో చేసుకున్న దరఖాస్తులలో లబ్ధిదారుల విషయంలోనూ నిరసనలు ఎదురవడంతో కొత్త దరఖాస్తులు చేసుకోవాలంటూ ప్రకటనలు రావడం కూడా పరిస్థితులను చక్కదిద్దడంలో భాగమేనని, దశల వారీగా అమలు ప్రక్రియ చేపడితేనే కాస్త కాలయాపన చేయొచ్చనే ఆలోచన కూడా ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏంది అంటే 606 మండలాలలో 606 గ్రామాలను ఎంపిక చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేదు, సెకండ్ ప్రభుత్వం అమలు చేసే తీరు లేదు, మూడోది వాళ్ళు ఇచ్చిన హామీలకు ఇక్కడ ఉన్న రాబడికి పొంతన లేదు, కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేదు. సో మొత్తానికి ఎన్నికల స్టంట్ అంటే గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను పూర్తి స్థాయిలో కూడా తప్పుదోవ పట్టించేందుకు చేస్తున్న ఒక అంశం. ఇక దాంతోపాటుగా మరో అంశాన్ని కూడా చూడొచ్చు. ఇక పూర్తి స్థాయిలో కూడా ఏంది కుంభమేళ కిటకిట 8 నుంచి 10 కోట్ల వరకు మంది వచ్చే అవకాశం. అధికారులతో సీఎం యోగి సమావేశం. విడతల వారీగా పుణ్యస్నానాలు ఆచరించేలా ఏర్పాట్లపై దృష్టి. దాంతోపాటు 15 రోజులలో పుణ్యస్నానాలు ఆచరించిన 15 కోట్ల మంది భక్తులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంట్లో ఈరోజు తొక్కిసలాట జరిగింది. దాదాపుగా 20కి పైగా కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే హిందూ సనాతన ధర్మంలో ఇప్పటి వరకు కూడా ఇన్ని వేల కోట్ల మంది వచ్చినా కూడా ఎక్కడ ఎలాంటి ఆటంకంగా జరిగే
పండుగ ఏదైనా ఉందా అంటే మన హిందువుల పండుగనే. భారతదేశానికి భరతమాతకున్న గడ్డకున్న ఒక అద్భుతం ఏంది అంటే 1,00,000 మందితోనే సభ పెడితేనే ఆగమాగం అయిపోతుంది. అలాంటిది కోట్ల మంది, ఇప్పటి వరకు 15 కోట్ల మంది ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి, దానికి సంబంధించి ఎంత అద్భుతంగా జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఆర్టీసీపై నిర్వర్య కత్తి, ఇక 5,000 కోట్ల పెండింగ్, ఆర్థిక కష్టాలతో కార్మికుల ఉక్కిరిబిక్కి. మరోవైపు డిపోల ప్రైవేట్ పరం, తాజాగా ప్రైవేట్ చేతిలోకి మియాపూర్, BHEL, HUC కంటోన్మెంట్, హయత్ నగర్ టు, కరీంనగర్ టు, నిజామాబాద్ టు, వరంగల్ టు డిపోలు. ఏమైపోయింది నేను చెప్పలే, ఆర్టీసీని పూర్తి స్థాయిలో కూడా మెల్లమెల్లగా ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దానికోసమే ఆర్టీసీకి సంబంధించి ఫిబ్రవరి 9వ తారీఖు అనుకుంటే బహుశా ఆర్టీసీ కార్మికులు కూడా ఆందోళన చేస్తున్నారు. వాళ్ళ డిఏలు కానీ ఇతరత్ర వాళ్ళ డిమాండ్లు కూడా నెరవేర్చాలని. సో అది పంచాయతీ తారాస్థాయికి చేరింది. ఆర్టీసీ తెలంగాణలో ఇక కనుమరుగు అయిపోతుంది, అది ప్రైవేట్ పరం అయిపోతుంది అనేది కూడా మీరు అందరూ కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఏంటంటే మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి కూడా మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మర్చిపోవద్దు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఎట్టి పరిస్థితులలో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో వాస్తవాల దృశ్య రూపాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాయి. ఇక్కడ సబ్స్క్రైబ్తో పాటు ఇక్కడ లైక్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకండి. ఇది వైఆర్టీవీ. ప్రొఫెసర్ జయశంకర్ గారు 1200 మంది విద్యార్థుల అమరవీరుల ఆత్మ బలిదానంతో ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలపై ఎప్పుడు కూడా అప్పుడు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రశ్నిస్తున్నాం, రేపు ప్రశ్నిస్తాం. ప్రజల వైపు ప్రశ్నించే గొంతుకగా నిలబడే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా ఆదరించారు.